హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. సరే, అయితే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఇంకోటి దాంతో నేను వచ్చానండి. ఏంటంటే అది ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్లో చాలా ఎక్కువగా బిట్ రేజ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే ఈ గార్డినర్ థియరీ, గార్డినర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దీనికోసం ఇది మీరు చూసినట్లయితే లాస్ట్ 2024 టెట్లో వచ్చింది. తర్వాత మొన్న రాసిన 2025 డిఎస్సి ఉంది కదమ్మా, ఆ డిఎస్సిలో కూడా వచ్చింది. ఓకేనా, మీరు కావాలంటే చూడొచ్చు. అయితే ఈ గార్డినర్ థియరీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈరోజు మనం ఈ హోవర్డ్ గార్డినర్ థియరీ అనేది మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది మనం దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూస్తే కన్ఫామ్గా బిట్ రేజ్ అయ్యే ఏరియా కాబట్టి నేను మీ ముందు పెట్టాను. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా వినండి. రైట్ అమ్మా, చూడండి, చలికాలం చాలా ఎక్కువగా ఉంది. అలా అని చెప్పి మీ టైం టేబుల్ ఏమాత్రం మార్చొద్దు, అస్సలు దేన్ని కూడా పోస్ట్పోన్ చేయొద్దు. ఏది ఎలా చదవాలో అది అలాగే చదవండి. ఓకేనా, కాస్త ఇబ్బంది పడినా మనం మన ప్రిపరేషన్లో హార్డ్ వర్క్ అని దేన్ని చెప్తాము అంటే ఎన్ని వచ్చినా సరే వదలకుండా మన పని మనం చేస్తూ ఉంటే దాన్నే హార్డ్ వర్క్ అంటాం. ఆ మధ్యలో మనకి ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ మన పనిని మనం వదిలేసుకోకూడదు. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే ఇక నెక్స్ట్ చూడండి. ఫస్ట్ మనకి సరే అసలు దేంతో స్టార్ట్ అవుతుంది ఇది? ఓకేనా, ఈ గార్డినర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే చూడండి, మనకి ప్రజ్ఞ అనే ఒక టాపిక్ ఉంటుంది. తెలుగులో ప్రజ్ఞ అంటాం, హిందీలో బుద్ధి అంటాం. దాన్నే చూడండి, ప్రజ్ఞ అంటాం, దాన్ని హిందీలో బుద్ధి అంటాం, ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటాం. ఏమంటామా? ఇంటెలిజెన్స్. ఓకేనా, ఈ మూడు అక్షరాలు ఎక్కడొచ్చినా అది ఒకే అర్థాన్ని ఇస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞ, బుద్ధి, ఇంటెలిజెన్స్. ఈ మూడు అక్షరాలు ఎక్కడొచ్చినా ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు కదా, ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి? అదే ప్రజ్ఞ, అదే బుద్ధి. తెలుగులో ప్రజ్ఞ అంటాం, తెలుగులో ప్రజ్ఞ, హిందీలో బుద్ధి, ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అని అంటాం. ఓకేనా సార్, అసలు ఈ బుద్ధి అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు చిన్నగా చెప్తాను. ఎందుకంటే మనం హోవర్ గార్డినర్ థియరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వైపు వెళ్ళాలి. కాబట్టి నేను లైట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను, మళ్ళీ విపులంగా చాలా క్లియర్గా తర్వాత క్లాస్లో మనం చెప్పుకోవచ్చు. సరే, అయితే ఈ బుద్ధి అంటే ఏంటి? దాన్నే మనం ప్రజ్ఞ అంటాం కదమ్మా. అసలు ఈ బుద్ధి అంటే ఏంటంటే ఒక సింపుల్ లాజిక్. సరిగ్గా మీకు ఈ బుద్ధి అనే వర్డ్ వచ్చినట్టు మీకు మైండ్లో ఏం రావాలి అంటే బుద్ధి అనేది మన తెలివితేటలకు సంబంధించినటువంటి ఒక మూల పదార్థం అని గుర్తు రావాలమ్మా. ఓకేనా, ప్రతిదానికి ఇది కాన్స్టెంట్. ప్రతి మనిషిలోని ఖచ్చితంగా ఈ బుద్ధి అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇది చెప్పాను కదమ్మా, ఒక స్థిరమైన మూల పదార్థం అంటే ఏంటి? సరే, ఎలా చెప్పొచ్చు దీనివల్ల అంటే చాలామంది తెలివితేటలు ఉంటాయి, చాలామందికి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వేరువేరుగా ఉంటాయి, సృజనాత్మకతలు ఉంటాయి, జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటికీ బేస్ ఎక్కడ అంటే ఈ బుద్ధిలోనే ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి కూడా బుద్ధి అనేది వెరీ కామన్. అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా బుద్ధి అనేది ఉంటుందన్నమాట. దాన్నే మనం తెలుగులో ఏమంటామమ్మా? ప్రజ్ఞ అంటాం. అయితే చెప్పండి, ఇప్పుడు బుద్ధి అంటే ఏంటి అంటే ప్రతి మనిషిలో స్థిరంగా తెలివితేటలకు సంబంధించిన ఒక మూల పదార్థం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని దాని చుట్టూ అన్ని విషయాలు అనేవి ఎప్పుడు కూడా అటాచ్లో ఉంటాయి. చూడండి, మన పదాల్లోనే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నాను. ఓకేనా, ఇదేంటి బుద్ధి అనేది అంటే ఒక అంతర్గత శక్తి. అంటే అది అంతర్గతంగా స్థిరంగా ఉండే పదార్థం అనమాట. మా బుద్ధి అనేది ఎప్పుడూ కూడా మార్పు అనేది జరగదు. ఓకేనా, వీటిలో అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. బుద్ధి అనేది ఎప్పుడూ మార్పు అనేది జరగదు. అది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే స్టాండర్డ్గా ఉంటుంది. మరి సార్ దీనిపైన ఏం జరుగుతుంది అని అంటే మీరు జ్ఞానాన్ని అర్జిస్తే జ్ఞానం పెరుగుతుంది, సృజనాత్మక వైపు అడుగులేస్తే సృజనాత్మక పెరుగుతుంది. అంటే బుద్ధిని బేస్ చేసుకొని మిగిలిన విషయాలన్నీ పెరుగుతూ ఉంటాయి. అది మెయిన్ కాన్సెప్ట్ బుద్ధికి సంబంధించి. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఈ బుద్ధి అనే దాన్ని కొలవచ్చా అంటే ఖచ్చితంగా, అంటే మనం కొలిచే విషయాలు ఎక్కువగా ఉన్నాయి, నిర్దిష్టంగా కొలిచే అవకాశం ఉంది. వాటికి బుద్ధికి సంబంధించిన ప్రజ్ఞ మాపనాలు ఉంటాయి, వాటిని కొలుస్తారు. అమ్మ, ఇప్పుడు అర్థమైంది కదా సార్. ఫస్ట్ ఏంటి అంటే బుద్ధి, దాన్ని ఏమన్నాం ప్రజ్ఞ, దాన్ని ఏమన్నాం ఇంటెలిజెన్స్ అన్నాం. ఓకేనా, ఈ బుద్ధి అనేది ఏంటి అంటే మీకు ఫస్ట్ మైండ్లో రావాల్సింది ఏంటంటే ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో ఉండే సహజమైన స్థిరమైన ఒక పదార్థం. ఓకేనా, ఈ పదార్థం అంటే ఒక తత్వం అనమాట. దీన్ని బేస్ చేసుకుని అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. మన మైండ్లో ఉండే ఒక పదార్థం అనమాట అది. దాన్ని బేస్ చేసుకుని అన్నీ డెవలప్ అవుతుంటాయి. మనం అనుకుంటాం సార్ జ్ఞానం ప్రజ్ఞ అవుతుందా? కాదండి.
తర్వాత ప్రావీణ్యత, ఏదైనా ఒక విషయంలో మీరు ప్రావీణ్యత సంపాదించాలి. అంటే ఒక మనిషి ఒక టైపింగ్ స్పీడ్ చాలా స్పీడ్ కొడుతున్నాడు, అవునా, దానికి ఏంటి అంటే వాడు ఈ బుద్ధిని ఉపయోగించుకొని వాడు ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటాడు, అంతే తప్ప బుద్ధి ప్రావీణ్యం రెండు ఒకటి కాదు. అర్థమవుతుందమ్మా? సార్ మరి నైపుణ్యం అనేది ఉంది అంటే ఏంటి? స్కిల్, అది కూడా సేమ్ అలాంటిది కదా. స్కిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని తరచుగా ఎక్కువ సార్లు చేయడం వల్ల వాడు ఆ పర్టికులర్ ఆ విషయంలో వాడు చాలా స్కిల్డ్ పర్సన్ అవుతాడు, నైపుణ్యం సంపాదిస్తాడు. సార్ అది బుద్ధి ఒకటేనా? అది బుద్ధి ఒకటి కూడా కాదు. సార్ ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. సార్ మరి మనకి స్మృతి అని ఉంది, స్మృతి, మెమోరీ, అది కూడా అది బుద్ధి ఒకటేనా? అది బుద్ధి కూడా ఒకటి కాదు. సార్ అయితే బుద్ధి అంటే ఏంటి అంటే ఇది ప్రతి మనిషిలో ఉండే స్థిరమైన పదార్థము, స్థిరమైన తత్వం అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకునే ప్రతిదీ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బుద్ధికి జ్ఞానానికి చూసినట్లయితే బుద్ధి ప్లస్ జ్ఞానం, జ్ఞానం అంటే నాలెడ్జ్ కదమ్మా. ఈ బుద్ధిని ఉపయోగించుకొని నాలెడ్జ్ ఉంటుంది, కానీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని బుద్ధి ఎప్పుడు పెరగదు. అదే బుద్ధిని ఉపయోగించుకొని జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి బుద్ధి అంటే ఏంటి? నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే బుద్ధి అంటే ఒక లైన్లో మీకు అర్థం కావాలి. మన సైకాలజీ విషయానికి వచ్చినప్పుడు ప్రతి విషయానికి కూడా మీకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి కన్ఫామ్గా. సార్ నాకు సైకాలజీ అర్థం కాలేదు అంటే ఎందుకు అర్థం కాదనుకున్నారు? మీకు ఒక వర్డ్ తీసుకున్నాం, ఇప్పుడు నేను చెప్పాను బుద్ధి అనే వర్డ్, లాస్ట్ టైము వికాస్ అనే వర్డ్ కూడా అలాంటిదే, వికాసం కూడా. సార్ వికాసం అంటే ఏంటి చెప్పండి సింపుల్గా అని అంటే, సార్ మన దగ్గర జరిగే, మన బాడీలో జరిగే ప్రతి చర్యల యొక్క ప్రక్రియను నేను చెప్తాను సింపుల్గా. ఇందులో ప్రతిదీ వచ్చేది, ఇంకా అన్నీ వచ్చేస్తాయి అందులోకి. సేమ్ అలాంటిదే బుద్ధి కూడా. బుద్ధి అంటే ఏంటి సార్? బుద్ధి అంటే ఏంటి అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి స్థిరమైనటువంటి ఆలోచనల సంబంధించి స్థిరమైనటువంటి ఒక పదార్థం. ఒక మనిషి ఎదుగుదలకు కావాల్సిన, అంటే ఎదుగుదల అంటే మళ్ళీ మీరు గ్రోత్ అనుకుంటారు, గ్రోత్ కాదు, అంటే మైండ్ పర్పస్లో ఒక మనిషికి కావాల్సినటువంటి స్థిరమైన పదార్థం. దీన్ని బేస్ చేసుకునే వాడు నైపుణ్యత సాధించవచ్చు, వాడేమో తెలివిగా మాట్లాడవచ్చు, వాడేమో స్కిల్డ్ పర్సన్ అవ్వచ్చు, వాడేమో అంటే వాడి యొక్క వైఖరిని మార్చుకోవచ్చు. ఏదైనా సరే దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ బుద్ధి అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. ఇది కాబట్టి ఇది మనిషిలో మూల పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి, మూలతత్వం. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా. సరే ఇది అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇది బుద్ధి అనేది ఒక స్థిరమైన పదార్థం అని చెప్పాం కదమ్మా. ఇది అక్కడ ఉండే పరిసరాలు, అక్కడ ఉండే అనువంశికత ప్రభావాల దృష్ట్యా వికసిస్తుంది. ఓకేనమ్మా? వికసిస్తుంది అంటే ఆ విధంగా మారుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుద్ధి అనే ఉన్న పర్సన్, అంటే అందులో సాధారణంగా బుద్ధి ఉంటుంది కదా, ఒక వ్యక్తి స్కిల్ పర్సన్ అయ్యాడు అంటే నైపుణ్యం సాధించాడు. ఎలా సాధించాడు? ఈ బుద్ధిని ఉపయోగించుకొని నైపుణ్యం సాధించాడు. అర్థమవుతుందమ్మా? బుద్ధిని ఉపయోగించుకొని అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి నైపుణ్యం సాధించాడంటే ఆ స్కిల్డ్ పర్సన్ అయ్యాడని అర్థం. కాబట్టి ఈ బుద్ధి అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి, అర్థమైంది అనుకుంటున్నా. రైట్. సరే అయితే మరి బుద్ధిని కొలిచినప్పుడు చాలామంది సిద్ధాంతులు, చాలామంది వైజ్ఞానికులు, చాలామంది సైకాలజిస్టులు, ఓకేనా, ఈ సైకాలజిస్టులు అందరూ కూడా కొన్ని సిద్ధాంతాలు రాశారమ్మా. ఏంటంటే బుద్ధిని స్టడీ చేసి, ప్రతి మనిషిలో ఉండే బుద్ధి తత్వాన్ని స్టడీ చేసి, ప్రజ్ఞను స్టడీ చేసి కొన్ని సిద్ధాంతాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి సిద్ధాంతాల నుంచి బిట్ కన్ఫామ్ మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే. ఓకేనా? బిట్ కన్ఫామే, ఎందుకంటే ఇందులో నుంచి బిట్ లేకుండా అయితే ఉండదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే సార్ మరి సిద్ధాంతం అంటున్నారు కదా, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఎలా ఉన్నది ఇప్పుడు మనం చూసుకోవాలి. అందులో ఫస్ట్ అండ్ లాస్ట్ ఏంటి అంటే ఫైనల్ ఏంటి అంటే ఈ గార్డెనర్ థియరీ. ఓకేనా? ఇదే కొంచెం పెద్ద థియరీ కాబట్టి అదేంటో చాలా ఈజీగానే మీకు కోడ్ కూడా ఇస్తాను, సింపుల్గా అర్థమవుతుంది, అందులో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? వీటన్నిటి కోసం నేను ఈజీగా చెప్పుకుంటూ ముందుకెళ్తాను. రైట్. మరి సార్ బుద్ధి సిద్ధాంతాలు చూసినట్లయితే చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏకకంఠ సిద్ధాంతం. సరే ఏకకంఠ సిద్ధాంతం. సరే ఏకకంఠ సిద్ధాంతం అంటే ఏంటి మీకు సింపుల్గా ఇంకా మరో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బుద్ధి సిద్ధాంతాలు ఉన్నాయి కదమ్మా, ఈ సిద్ధాంతాల ముందు బుద్ధి టాపిక్లో బుద్ధి ఉంటుంది, దానికి సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి, అవి చదవండి. తర్వాత అంతే, ఈ బుద్ధి ఒకటి ఉంటుంది, తర్వాత నిర్వచనాలు ఉంటాయి, ఈ రెండు చదవండి చాలు. దాని తర్వాత కంటిన్యూషన్ ఇదే. ఓకేనా? బుద్ధి అంటే ఏంటో మీరు అవగాహన చేసుకోండి, దాని తర్వాత నిర్వచనాలు చదవండి, అంతే. దాని తర్వాత ఇదే కంటిన్యూస్ టాపిక్. ఓకే? మీరు ఏ బుక్ తీసుకున్నా అలాగే ఉంటుంది. రైట్. అయితే ఫస్ట్ ఏకకంఠ సిద్ధాంతం. సరే ఏకకంఠ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అంటే బినే, టర్మన్, స్టర్న్ వీళ్ళు ప్రతిపాదన చేశారమ్మా. దీన్ని ఏకకంఠక సిద్ధాంతం. సరే వీళ్ళ అభిప్రాయం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఏకకంఠ సిద్ధాంతం అన్నారంటే ఇక్కడ ఏం చెప్తారంటే ప్రజ్ఞ అనేది ఒక కారకమని. ఓకేనా? ఒక మనిషి ఒక రంగంలో ప్రావీణ్యత సంపాదిస్తే వాడు ప్రతి రంగంలోని కూడా అంతే ప్రావీణ్యం సంపాదిస్తాడని చెప్తారమ్మా. ఇది ఏకకంఠ సిద్ధాంతం. కాబట్టి ఇది అంత పబ్లిక్ అంటే అంత ఫేమస్ కాలేదు.
ఏం చెప్తారంటే అంటే ఒక రంగంలో ఉన్న ప్రతిభను బట్టి మిగిలిన రంగాల్లో ఆ వ్యక్తి ప్రతిభను మనం అంచనా వేయచ్చు అని చెప్తారు. చూడండి, అదే ఏకకాండ అంటే బుద్ధి మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుంటారు వీళ్ళు. అంటే ప్రజ్ఞ మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని, అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో బాగా మూమెంట్ అయితే, అంటే బాగా ఫేమస్ అయితే, ఆ వ్యక్తిని బట్టి ఆ రంగాన్ని బట్టి వేరే రంగాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు అని చెప్తున్నారు. మనం జనరల్గా ఆలోచన చేద్దాం. ఒక మనిషి నువ్వు గొప్ప సింగర్ అయితే గొప్ప డ్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఉందా? మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే మనం ఇలా అంటే సింగింగ్ డ్యాన్సింగ్ చేసే వాళ్ళు పోల్చుకోకూడదు. ఫేమస్ వ్యక్తులు పోల్చుకోండి కావాలంటే. వాళ్ళు ఏదో ఒక రంగంలోనే బాగా రాణిస్తారు. అలాంటి రాణించే వ్యక్తి మరో రంగంలో అంతే వేగంగా రాణించగలరా అంటే రాణించలేరు. కాబట్టి దీన్ని అంతలా పరిగణలో తీసుకోలేదు. కానీ బిట్ ఫ్రేమ్ అవుదా? ఫ్రేమ్ అవుతుంది. టెట్ 2024లో ఫ్రేమ్ అయింది. ఇది ఏమంటారంటే ఏకకాండ సిద్ధాంతగా ప్రతిపాదక ఎవరు? ఆయనే బినే, టర్మన్, స్టర్న్, ఈ మూడిట్లో ఒక పేరు ఉంటుంది కాబట్టి బినే పేరు ఇచ్చారనమాట అక్కడ. ఓకేనమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? బిట్ ఎక్కడ ఫ్రేమ్ అయింది కూడా నేను చూసే మీకు చెప్తాను. అవసరం లేనిది అనవసరమైతే అసలు నేను మాట్లాడను కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సరే, ఇక దోకండక సిద్ధాంతం అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఏకకాండ అంటే మీకు ఏం అర్థమైంది? ప్రజ్ఞ అనేది ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళకి అలాగే అర్థమైంది. ఎవరికి? వినే టర్మన్ స్టార్ని ఏమన్నారంటే, బాబు మీ మైండ్లో ఉండే ప్రజ్ఞ అంతా కూడా ఒకే యూనిట్, అది ఏ రంగంలో అంటే ఒక రంగంలో గొప్పగా రాణించిన వ్యక్తి అదే విధంగా మిగిలిన రంగాల్లో కూడా గొప్పగా రాణించగలడని చెప్పడం వీళ్ళు చెప్పిందనమాట. మరి నెక్స్ట్ దోకండక సిద్ధాంతం ఏంటో చూద్దాం. సార్, దోకండక సిద్ధాంతం అంటే ఏంటి అంటే దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన గ్రంథం ఏంటి అంటే ఎబిలిటీస్ ఆఫ్ మెన్. ఇది కూడా 2024 టెట్లో. ఇదైతే మన హిందీ టెట్లో వచ్చింది, ఇది వేరే టెట్లో వచ్చింది. ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనమాట. ఓకేనా? స్పియర్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. చూడండి, 2 మెన్లే. స్పియర్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్, అలా గుర్తుపెట్టుకోవాలి. స్పియర్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఏ సిద్ధాంతం? దోకండ సిద్ధాంతం అనమాట. సరే, ఈయన అభిప్రాయం ఏంటి అని అంటే, ప్రతి మనిషిలోని కూడా సర్వసాధారణంగా ఉండే సాధారణ కారణం అంటే జనరల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందని, తర్వాత ఆ వ్యక్తిని విశిష్ట వ్యక్తిగా మార్చేటువంటి స్పెషల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందని చెప్పాడు అనమాట. చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఈయన చెప్పింది దోకండం అంటే ఒక మైండ్ని అంటే ఒక బుద్ధిని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే, ఒకటి సామాన్యకారకమైన జనరల్ ఫ్యాక్టర్, ఇది అందరిలో సర్వసాధారణంగా ఉంటుంది. రెండవది విశిష్టకారకమైనది స్పెషల్ ఫ్యాక్టర్, ఇది ఆ వ్యక్తికి సంబంధించి మాత్రమే ఉంటుందని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చు అని అంటే, ప్రతి మనిషి కూడా మనం సర్వసాధారణంగా గణితం చేస్తూ ఉంటాం, మ్యాథ్స్ చేస్తూ ఉంటాం, అవునా కదా? శ్రీనివాస రామానుజన్ కూడా మ్యాథ్స్ చేస్తారు. ఎవరమ్మా? శ్రీనివాస రామానుజన్. మరి ఆయన చేసేది మనం చేసేది ఒకటే అవుతుందా అంటే కాదనమాట. అర్థమైందా? కాబట్టి ప్రతి మనిషిలో సర్వసాధారణంగా సామాన్య కారకం ఉంటుంది, తర్వాత విశిష్ట కారకం ఉంటుందని చెప్తారనమాట. అది దోకండక సిద్ధాంతం. ఇది ఆయన ప్రతిపాదించింది. ఎవరు? స్పియర్మ్యాన్ అనమాట. అర్థవుతుందమ్మా? స్పియర్మ్యాన్ చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషిలో సర్వసాధారణంగా ఒక జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఇది అందరం చేయగలం. ఇప్పుడు పాట పాడాలి, మీరు పాడలేరా, నేను పాడలేరా, ఎవరైనా పాడవచ్చు. కానీ ఒక గొప్ప సింగర్ పాడినట్టు అది ఆడి యొక్క స్పెషాలిటీ. ఆయన పాడినట్టు పాడగలమా? పాడలేము, అవునా? కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణించినప్పుడు అందరూ సర్వసాధారణంగా పని చేయగలం, కానీ ఆయన మాత్రమే దాన్ని గొప్పగా చూపించగలడు బయటికి అని చెప్పిందే దోకండ సిద్ధాంతం అనమాట. రైట్. సరే, ఇంకా తీన్ కారక సిద్ధాంతం చూద్దాం. సార్, తీన్ కారక సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అంటే స్టర్న్బర్గ్ అమ్మ. ఈయన చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. చూడండి ఒకసారి. తీన్ కారక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరమ్మా? స్టర్న్బర్గ్. ఈయన ఏం చేస్తారంటే సృజనాత్మకత అనే ఒక టాపిక్ వచ్చింది. సృజనాత్మకత అంటే మీరేమి ఇబ్బంది పడొద్దు. ఇక్కడ బుద్ధి వేరు, అంటే ప్రజ్ఞ వేరు, సృజనాత్మకత వేరు. ప్రజ్ఞ అనేది ఏంటి అంటే మనిషిలో ఉండే ఒక కాన్స్టెంట్ పదార్థం అని చెప్పాను కదమ్మా, అంటే ఒక విషయం, అంటే స్థిరంగా ఉండే ఒక విషయం అని చెప్పాను కదా. సృజనాత్మకత అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పనిని వినూత్నంగా కొత్తగా ఆవిష్కరించేటువంటి తత్వం. ఇది అందరిలో ఉంటుందా అంటే అందరిలో ఉండదు, కొంతమందిలోనే ఉంటుంది సృజనాత్మకత. ఓకేనా? ఆ పర్టికులర్ ఆ రంగంలో రాణించే వ్యక్తుల దగ్గర సృజనాత్మకత ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే ఏంటి చెప్పాను కాబట్టి ఈ స్టర్న్బర్గ్ ఏమనాలనుకుంటాడంటే, ఏం చెప్తాడంటే సృజనాత్మకకు నిత్య జీవన ప్రజ్ఞ, మన డైలీ జీవితంలో ఉండే ప్రజ్ఞని మరియు శైక్షిక సంబంధమైన ప్రజ్ఞని రెండింటిని కలుపుతాడమ్మ. మీకు అర్థం కాలేదా? చూడండి ఒకసారి. మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రజ్ఞ అంటే మన నిత్య జీవితంలో డైలీ లైఫ్లో కొన్ని కామన్ థింగ్స్ చేస్తూ ఉంటాం, వాటికి మరియు శైక్షిక అంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా దేన్ని కలిపాడు అంటే సృజనాత్మకతను కలిపాడు. అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది, మీరు అలాగే నేర్చుకోవాలి.
రైట్. అయితే చూద్దాం. దానికి 3 పేర్లు పెట్టాడు. అంశీభూత ప్రజ్ఞని, అనుభవాత్మక ప్రజ్ఞని, సందర్భోచిత ప్రజ్ఞ అని పెట్టాడు. ఈ అనుభవాత్మక ప్రజ్ఞ ఉంది కదమ్మా, దీన్నే సృజనాత్మక ప్రజ్ఞ అని చెప్తారనమాట. ఈ అనుభవాత్మక ప్రజ్ఞ ఉంది కదా, దాన్ని ఏమన్నారు? సృజనాత్మక ప్రజ్ఞ అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సృజనాత్మకతను దేన్ని జోడించాడు? శైక్షిక ప్రజ్ఞకు జోడించి ఏం చెప్పాడు? శైక్షిక ప్రజ్ఞ జోడించి అంశీభూత ప్రజ్ఞ అని చెప్పాడు. ఓకేనా? అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఈ సృజనాత్మకతని శైక్షిక రూపంలో ఉపయోగిస్తేనే అంశీభూత ప్రజ్ఞ అవుతుంది అనేది ఆయన భావన. ఇక నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇదే సృజనాత్మకతని నిత్య జీవితానికి అనువాదం చేసి ఏం చేశాడు? ఆ సాంఘిక పరిస్థితుల్లో మనిషి సర్దుబాటు అయ్యే విధానాన్ని తెలుసుకోవడానికి సందర్భోచిత ప్రజ్ఞ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? తీన్కార సిద్ధాంతం ఎవరు చెప్పారమ్మా? స్టర్న్బర్గ్. ఏకార సిద్ధాంతం ఎవరు? బినెట్ హెర్మన్ స్టర్న్. దోకార సిద్ధాంతం ఎవరు? స్పియర్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఓకేనా? కాబట్టి తీన్కార సిద్ధాంతం ఎవరమ్మా? స్టర్న్బర్గ్. స్టర్న్బర్గ్ చేసిన విషయం ఏంటి అంటే ఒకటే విషయం, సృజనాత్మకతను తీసుకొని మనం నిత్య జీవితంలో ఉపయోగించే ప్రజ్ఞ ఎలా ఉంటుంది, మరియు ఆ తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్లో అంటే మన చదువు పర్పస్లో ఉపయోగించే ప్రజ్ఞ ఎలా ఉంటుందని చెప్పి దాన్ని బేస్ చేసి ఆయన ఇచ్చిన మనకి సిద్ధాంతం ఏది అంటే తీన్కారక సిద్ధాంతం. అంతే. అక్కడ అర్థం చేసుకోవడానికి, అర్థం కాకపోవడానికి ఏమీ ఉండదు. ఈ సృజనాత్మకతను తీసుకొని ఇటు ఎడ్యుకేషన్లో పెట్టాడు, అదే సృజనాత్మకతను తీసుకొని ఇది నిత్య జీవితంలో పెట్టాడు. దాని సందర్భోచిత ప్రజ్ఞ అని ఒక పేరు పెట్టాడు, దీని అంశీభూత ప్రజ్ఞ అని ఒక పేరు పెట్టాడు, దీని అనుభవాత్మక ప్రజ్ఞ అని పేరు పెట్టాడు. ఇంకా ఎలా అడుగుతారు? స్టర్న్బర్గ్ అనుసార్ స్టర్న్బర్గ్ అనుసార్ తీన్కారక సిద్ధాంతమే నహి అని చెప్పి ఈ 3 పేర్లు ఇవ్వచ్చు. ఇచ్చి ఆ ఇవ్వలేనిది ఏదో ఇస్తాడు, అదే ఆన్సర్ అవుతుంది. అంటే అది లేనిది అని. తీన్కారక సిద్ధాంతంలో 3 ఉండాలి కదా, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో కానిది ఏది అంటే అది అవుతుంది అనమాట, 4వది. అదవుతుందమ్మా. అలా మనమే క్వశ్చన్స్ చేసుకుంటూ చదువుకోవాలి జాగ్రత్తగా. ఇక వచ్చాడు హీరో. ఎవరు? బహుకార సిద్ధాంత థార్న్డైక్. అమ్మ సైకాలజీలో థార్న్డైక్ ఎక్కడ కావాలంటే అక్కడ వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. అందులో ఈ థార్న్డైక్ ఒకరు, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకరు. ఆయన లేకుండా సైకాలజీ అనేది కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. బిట్ ఫ్రేమింగ్స్ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా జరుగుతుంది. ఇదిగో లాస్ట్ టైము టెట్లో అడిగిన బిట్ ఏది అంటే ఇగో మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇందే యానిమల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మీకు చెప్తాను. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా అభ్యసనము అధికం అనే లెసన్ చెప్పినప్పుడు అక్కడ చెప్తారన్నమాట. ఈందో సిద్ధాంతం ఉంది కదా, అక్కడ యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఆ సిద్ధాంతాన్ని పొందుపరిచారు అనమాట. అయితే బిట్ అడిగింది ఏది? థార్న్డైక్ కోసం బిట్ ఎక్కడ వచ్చిందంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం ఎవరిది అని అడిగారు. ఎవరిది? థార్న్డైక్ అనమాట, యానిమల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ బహుఖండ సిద్ధాంతం ఏం చెప్తుంది అని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, బహుఖండ సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచారు అనమాట. యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో బహుఖండ సిద్ధాంతం చెప్పారు. ప్రజ్ఞకి 4 గుణాలు ఉంటాయని. చూడమ్మా, ప్రజ్ఞకి ఎన్ని గుణాలు ఉంటాయి? 4 గుణాలు ఉంటాయని ఆయన చెప్పాడు అనమాట. ఇంకొక విషయం బాగా ఏం చెప్పాడంటే బహుఖండ సిద్ధాంతం అంటే చూడండి, ప్రజ్ఞ అనేది అంటే చాలా విధాలుగా డీవియేట్ అయ్యి ఉంటుందని. ఓకేనా? వేటికవే స్వాతంత్రంగా ఉంటాయని. అంటే ప్రతి విషయం కూడా స్వాతంత్రంగా. అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదంటే చూడండి చెప్తాను. ఏకఖండ సిద్ధాంతం వల్ల ఏం చెప్పారు? ప్రజ్ఞ అంతా ఒకే విధంగా ఉంటుంది, ఒకే యూనిట్గా ఉంటుంది. ఏ పని చేయడానికన్నా ప్రజ్ఞ ఒకేలా ఉంటుందని చెప్తారు వాళ్ళు. మరి ఈయనేమని చెప్తాడు? దానికి ఆపోజిట్ చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు వేరువేరు రంగాల్లో రాణించాలంటే వేరువేరు ప్రజ్ఞలై ఉండాలి. అవన్నీ వేరువేరుగా స్వతంత్రంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకేనా? ఒక సింగర్ అవ్వాలంటే సింగర్కి కావాల్సిన ప్రజ్ఞ వేరుగా ఉంటుంది, ఒక డాన్సర్ అవ్వాలంటే డాన్సర్కి కావాల్సిన ప్రజ్ఞ వేరుగా ఉంటుంది. అలా వేరుగా ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈ థార్న్డైక్ అనమాట. ఇదే బహుఖండ సిద్ధాంతం. ఈయన కంప్లీట్గా ఏకఖండ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాడనమాట. ఏకఖండ సిద్ధాంతం కంప్లీట్ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మీరేంటి ఆ ప్రజ్ఞ మొత్తాన్ని ఒకే యూనిట్గా ఎలా చెప్తారు? అలా అవ్వదు కదా. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించిన వ్యక్తి మరో రంగంలో రాణించలేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ప్రజ్ఞ లేనట అని చెప్పి బహుఖండ సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే థార్న్డైక్ అనమాట. ఈయన ఏం చెప్పాడు? ప్రజ్ఞక 4 గుణం చెప్పాడు. ఏంటి? లారస్ అని గుర్తుపెట్టేసుకోండి. LRAS, లారస్. మనం చాలా బస్సులు గట్రా చూస్తుంటాం కదమ్మా, అలా ఆ పేరు మీద గుర్తుపెట్టేసుకోండి. ఇది చాలా మెడికల్ ఏంటంటే ఫార్మా బస్సులు తిరుగుతుంటాయి లారస్ పేరుతోటి. అలా గుర్తుపెట్టేసుకోండి లారస్ అని. ఎలా అంటే లెవెల్, రేంజ్, ఏరియా, స్పీడ్. ఓకేనా? ఒక మనిషిలో ఉండే 4 ప్రజ్ఞా గుణాలు ఎలా ఉంటాయని. లెవెల్ అంటే ఏ లెవెల్లో ఉంటుంది, రేంజ్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది, ఏరియా అంటే ఎంతవరకు అది పనిచేస్తుంది, స్పీడ్ అంటే ఎంత స్పీడ్గా ఉంటుంది ప్రజ్ఞ అనేది. దాన్ని బట్టి 4 గుణాలు చెప్పిన వ్యక్తి ఎవరు? థార్న్డైక్. చూడండి, ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే. మనం ఎక్కడ స్కిప్ చేసినా బిట్టుపోద్ది. దీన్ని ఒక్కసారి మన క్లాస్ విని మీ దగ్గర ఉన్న బుక్లో ఒక్కసారి చదివి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. ఇక నెక్స్ట్ సిద్ధాంతం ఏంటి అంటే సామూహిక కారక సిద్ధాంతం. చూడమ్మా, లూయి
లూయి థర్స్టన్ ప్రతిపాదించింది ఏదంటే సామూహిక కారక సిద్ధాంతం. ఆయన రాసిన గ్రంథం ఏంటంటే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ఈయన రచన అనమాట అది. ఆ ప్రైమరీ ఎబిలిటీస్లో ప్రతి మనిషిలోని కూడా ప్రాథమికంగా 7 మానసిక సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పాడు. ఆ 7 మానసిక సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని మనిషి తన రంగాల్లో రాణిస్తాడని చెప్పాడు అనమాట. ప్రాథమిక మానసిక సామర్థ్యంకి ఆధారపర్ అని చెప్తాడు. అవి ఎన్ని చెప్పాడమ్మా? 7 చెప్తాడు. ఎవరు చెప్పారు? లూయి థర్స్టన్. ఆయన గ్రంథం ఏంటి? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట. ఎవరు చెప్పారమ్మా? సామూహిక కారక సిద్ధాంతం చెప్పింది ఎవరు? లూయి థర్స్టన్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇంకా విషయం అయితే ఈ 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను కూడా మీరు చదవాల్సిందే. ఓకేనా? అది కూడా ఇంపార్టెంట్. సామూహిక కారక సిద్ధాంతం లూయి థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం. సార్ ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? జేబీ గిల్ఫోర్డ్. చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం చెప్పింది ఎవరమ్మా? జేబీ గిల్ఫోర్డ్. ఈయన ప్రతి మనిషిలోని కూడా చూడండి, ప్రతి మనిషిలోని కూడా 3 విశేషాంకాలు ఉంటాయని, ఓకేనా, ఆ విశేషాంశాల్లో కొన్ని కారక ఉంటుందని చెప్పాడు. అసలు సామూహిక కారక సిద్ధాంతం లూయి థర్స్టన్ ఏం చెప్పాడు? ప్రతి మనిషిలోని కూడా ప్రజ్ఞకు సంబంధించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని ఉంటాయని చెప్పాడు? 7 ఉంటాయని చెప్పాడు. సరే ఏంటి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారంటే విషయం ఏంటి అంటే వాళ్ళు పరిశోధనల్లో వాళ్ళకు అర్థమైన ప్రజ్ఞకు సంబంధించిన విషయాల్ని మనం ముందు పెట్టారు. ఓకేనా? మనం వాళ్ళు ఎలా అయితే పెట్టారో వాళ్ళ కోసం మనం నేర్చుకుంటాం. ఇదంతా దేనికోసం సార్ అంటే మనం రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలని దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? ప్రతి మనిషి ప్రజ్ఞా పాఠశాలలో పిల్లవాళ్ళు హెచ్చుతగ్గులు ఉంటాయి. అంత మాత్రం చేత మనం వాళ్ళని దండించడం, శిక్షించడం వాడికి అంతలా ఎక్కదు. కాకపోతే వాడిని కాస్త మనం మెరుగుపరచాలి. కాబట్టి ఈ టాపిక్ని మనం సైకాలజీ పరంగా మనం ఇప్పుడు చదువుతూ ఉంటాం అనమాట. టెట్ టైం కానీ డిఎస్సి టైంలో కానీ. ఓకేనా? అందుకు మనకి ఇవి ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు చెప్పాను? జేబీ గిల్ఫోర్డ్. మరి ఈయన పరిశోధనలో ఈయన ఏం చెప్పాడంటే ప్రతి మనిషిలోని కూడా 3 విశేషాంకాలు ఉంటాయని చెప్పాడమ్మా. ప్రతి మనిషిలో కూడా 3 విశేషాంకాలు ఉంటాయి, 3 విశేషాలు ఉంటాయి. ఆ విశేషణలో కొన్ని కారకులు ఉంటాయి. విశేషణలో ప్రతి దాంట్లో కూడా కొన్ని కారకులు ఉంటాయి. సరే అవి ఏంటి అంటే ఈయన ఏం చెప్తారంటే 3 విశేషాంకాలు చెప్పాను కదమ్మా, అది 1 విషయని, 2 ప్రచాలకని, 3 ఉత్పన్నాలని చెప్తాడు. అంటే ప్రచాలక అంటే ఏంటి? ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడనేది ప్రచాలక అవుతుంది అనమాట. అది వేటి కోసం ఆలోచిస్తాడనేది విషయం అవుతుంది. అది ఆలోచన ఫలితం ఏదైతే ఉందో అది ఉత్పన్నం అవుతుంది. చూడండి ఒకసారి, మనిషి వేటి కోసం ఆలోచిస్తాడో అది విషయం అవుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తాడో అది ప్రచాలక అవుతుంది. మనిషి ఆలోచించగా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది ఉత్పన్నం అవుతుంది. వాటిలో ఒక దాంట్లో 5 కారకాలు చెప్తాడు, ఒక దాంట్లో 5 కారకాలు చెప్తాడు, ఒక దాంట్లో 6 కారకాలు చెప్తాడు. అయితే ఇది 2022 టెట్ బిట్ మందే, హిందీలోనే వచ్చింది. ఏమని చెప్పాడు అని అంటే సార్ ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం జేబీ గిల్ఫోర్డ్కి ఏమన్నా సార్ ప్రజ్ఞా కారకంకి సంఖ్య అని అడిగాడమ్మా. ఈయన చెప్పిన కారకాల సంఖ్య ఎంత అంటే 5 × 5 × 6 ఎంత అయిందంటే 150 కారకంక సమూహం. ఇది ఆన్సర్. అది ఇచ్చాడు బిట్టు. ఇప్పుడు 2022 టెట్. చూడండి, నేను ప్రతి టెట్ని, ప్రతి డిఎస్సిని, మన టెట్ పేపర్సే కాదు బయట టెట్ పేపర్స్ని కూడా గ్యాదర్ చేసి అది అంత ఇంపార్టెంట్ అయితే నేను మీ ముందు పెడతాను, లేదంటే పెట్టను. ఓకేనా? రైట్. అయితే ఈ బిట్టు మనకు 2022 మీరు టెట్ పేపర్ తీసినట్లయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో సుమారు ఆల్రెడీ 4 బిట్లు ఫ్రేమ్ అయ్యాయి. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ మీరే అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే మన టాపిక్ వచ్చాము. ఇదేంటి అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంత. అమ్మ చూడండి, ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆల్రెడీ మీకు నేను పైన చెప్పాను, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. హోవర్డ్ గార్డెనర్ అనమాట. ఈయన పేరేంటమ్మా? హోవర్డ్ గార్డెనర్. ఈయన అమెరికా మనోవైజ్ఞానిక సైకాలజిస్ట్ అనమాట. అమెరికాకి సంబంధించిన మనోవైజ్ఞానిక. ఓకేనా? అయితే ఒక్కసారి మనం ఇప్పటివరకు ఏ సిద్ధాంతాలు చెప్పాము చూస్తే చూడమ్మా. ఏకకణ సిద్ధాంతం చెప్పాను, బినే థర్మన్ స్టర్న్ అని చెప్పాం. దోకణ సిద్ధాంతం చెప్పాను, స్పియర్మన్ అని చెప్పాను. తీనకార సిద్ధాంతం స్టర్న్ అని చెప్పాను. ఓకేనా? ఇక బహుఖండ సిద్ధాంతం ఎవరు చెప్పారు? థాండైక్ అని చెప్పాను. సామూహిక కారక సిద్ధాంతం ఎవరని చెప్పాను? లూయి థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అని చెప్పాను. తర్వాత ప్రజ్ఞాస్వరూప్ సిద్ధాంతం జేబీ గిల్ఫోర్డ్ అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా ఎవరంటే హోవర్డ్ గార్డెనర్. చాలా ఇంపార్టెంట్. మొన్న డిఎస్సిలో కూడా ఇది వచ్చింది. ఎక్కడ బిట్ ఫ్రేమ్ అయిందో కూడా చెప్తాను. ఓకేనా? రైట్. హోవర్డ్ గార్డెనర్ చెప్తారు. ఎవరో ఈయన అమెరికా అనమాట. అమెరికా ప్రొఫెసర్. అమెరికాలో ఉండే అంటే అమెరికాలోని సైకాలజిస్ట్ అనమాట. రైట్. చూస్తే ఈయన గుడ్ వర్క్ ప్రాజెక్ట్ నెల్సన్ గుడ్మ్యాన్
చూసుకోండి, నెల్సన్ గుడ్మెన్ అనే ఆయన ఈ గుడ్ వర్క్ ప్రాజెక్ట్ని రెడీ చేశాడు. సార్ గుడ్ వర్క్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అంటే దీన్నే జీరో అభ్యసనం అంటాం. ఏమంటామా? జీరో అభ్యసనం అని అంటాం. ఈయన ఏం చెప్తారంటే ఆలోచనలు కళలకి సృజనాత్మకతను జోడించాలి అని చెప్పి సృజనాత్మకతను జోడించి మానవతా విలువల లాంటి అంశాలను వ్యక్తులకు అవగాహన పరచడం. ఇదే గుడ్ వర్క్ ప్రాజెక్ట్ అంటే. అర్థమైందమ్మా? దేన్ని సృజనాత్మకం జోడించాలంట. దేనికి అని అంటే దేనికి? ఆలోచనలకి మరియు కళలకి సృజనాత్మకతను జోడించి మానవతా విలువ లాంటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చేయడం, అవగాహన చేయడం అనేది ఈ గుడ్ వర్క్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్షణం అనమాట. దానికి మన హోవర్డ్ గార్డ్నర్ అనేవారు కోఆర్డినేటర్గా ఉన్నారనమాట. అర్థమైందమ్మా? ఈ నెల్సన్ చేసిన ఈ గుడ్ వర్క్ ప్రాజెక్ట్కి మన వాళ్ళు ఉన్నాడు ఎవరు? హోవర్డ్ గార్డ్నర్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఈయనే హోవర్డ్ గార్డ్నర్ అంటే. చూడమ్మా, ఈయనే హోవర్డ్ గార్డ్నర్ అనమాట. అయితే మరి సార్ ఈయన రాసిన గ్రంథం ఏంటి? ఇది బిట్ ఫ్రేమ్ అని చూసుకోండి. 1893లో రాశారు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశారమ్మా. ఎవరు? హోవర్డ్ గార్డ్నర్. అర్థమవుతుందా? సరే, ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, ఏంటి నెల్సన్ గుడ్మెన్ రాసింది ఏంటి? సృజనాత్మకతకి దేన్ని జోడించాలన్నారు? ఆలోచనల్ని కళలు జోడించడం ఏంటి సార్ అని అన్నారు కదా. అంటే అది ఒక ప్రయోగం, దాన్ని అలా చేయాలని మనం చెప్పుకున్నాం. స్టర్న్బర్గ్ ఏం చేశారు? సృజనాత్మకతని నిత్య జీవిత ప్రజ్ఞకి మరియు శైక్షిక ప్రజ్ఞకి జోడించారని చెప్పాను కదా. సేమ్ అలాగే ఒక్కొక్కలా ప్రయోగాలు చేస్తుంటారు, ఒక్కొక్కలా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్. ఆ విధంగా చూస్తే ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతకే కారకినికే ఓకేనా, ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం వలన అంటే ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం నేను ప్రతిపాదించిన కారణంగా ఈయనకి 2011లో ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డు ఇచ్చారమ్మా. చూడండి, ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డును ఇవ్వడం జరిగింది. ఎవరికి? హోవర్డ్ గార్డ్నర్కి. అర్థమవుతుందా? అయితే ఈయన ఏమంటాడంటే, ఈయన కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈయన ఏమంటాడంటే బుద్ధి అనేది విభిన్న సంస్కృతుల యొక్క అక్కడ ఉండే పరిస్థితుల యొక్క సమస్య సమాధాన కర్నే వాళ్ళ తత్వం అని చెప్తాడమ్మా. అంటే మనం ఇక్కడ చూడండి, బుద్ధికి సంబంధించి అంటే ప్రజ్ఞకు సంబంధించి సంస్కృతి అనే పదాన్ని ఎక్కువ నొక్కి పలుకుతాడమ్మా ఈయన. ఎవరు? హోవర్డ్ గార్డ్నర్. ఇక్కడ చెప్పారు చూడండి, విభిన్న సంస్కృతి పరిస్థితులు, రకరకాల సంస్కృతుల ఆ పరిస్థితులకి అక్కడ వచ్చే సమస్యలకి సమాధానం వెతికే తత్వమే బుద్ధి లేదా ప్రజ్ఞ అని చెప్పాడు అనమాట. ఎవరు చెప్పారు? హోవర్డ్ గార్డ్నర్. బుద్ధి నిర్మాణమే సంస్కృతికి ప్రధాన కారణభూతం అని చెప్పాడు అనమాట. ఒక బుద్ధి అంటే ప్రతి మనిషిలోని కూడా ఆ ప్రజ్ఞ అనేది డెవలప్ అవ్వాలంటే దానికి ప్రధాన కారణభూతం ఏం చెప్పాడమ్మా? సంస్కృతి అని చెప్పాడు. ఏం చెప్పాడు? సంస్కృతి. చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి బుద్ధి అనేది డెవలప్ అవ్వాలంటే దానికి ప్రధాన కారణభూతం ఏం చెప్పాడు? సంస్కృతి అని చెప్పాడు. అదే చెప్తున్నాను. హోవర్డ్ గార్డ్నర్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే సంస్కృతి. ఓకేనా? సంస్కృతిలో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే మనకి ప్రజ్ఞ ఉందని నమ్ముతాడు ఈయన. ఓకేనా? మన ప్రజ్ఞ అనేది దేనికోసం అని అంటే సంస్కృతిలో ఉండేటువంటి ఆ సంస్కృతిలో ఉండే పరిస్థితుల్లో ఉండే ఆ సమస్యలని సమాధానం కోసం వెతికేటువంటి తత్వాన్నే ఈయన ప్రజ్ఞ లేదా బుద్ధి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? హోవర్డ్ గార్డ్నర్. ఇక నా పాయింట్ ఏంటి అంటే, మీరు సంస్కృతి అనే పదం వచ్చినా ప్రజ్ఞ అనే పదం వచ్చినా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఎవరి కోసం అంటే హోవర్డ్ గార్డ్నర్ అక్కడ ఉన్నాడా లేదా అని చూసుకోండి. ఇప్పుడు వరకు నేను సిద్ధాంతాలు చెప్పాను కదా, అక్కడ ఎక్కడైనా సంస్కృతి అనే పదాన్ని ఎవరైనా చెప్పారా? ప్రజ్ఞ విషయంలో అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞ విషయంలో ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈయన ఏమంటాడు అంటే సంస్కృతి వల్లనే ప్రధాన కారణతత్వం అనమాట. బుద్ధి అనేది డెవలప్ అవ్వాలి అంటే, బుద్ధి అనేది వికసించాలి అంటే సంస్కృతే ప్రధాన కారణతత్వం అని చెప్పాడు. ఎవరు? హోవర్డ్ గార్డ్నర్. చాలా ఇంపార్టెంట్. 2-3 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీరు ఆ పాయింట్ అనేది మర్చిపోకూడదు. అప్లికేషన్ బిట్ ఇచ్చినా సరే మీరు చేసేలా ఉండాలి. అది పాయింట్. ఇక నెక్స్ట్ చూద్దాం. సరే, ఏంటి కయ్యి ప్రజ్ఞా సిద్ధాంతవాదం చెప్పాం కదమ్మా. ఏం చెప్పాము అని అంటే చాలామంది ఏమన్నారంటే బుద్ధి అనేది ఒకే ఒక అంశం, ఏక అంశం అని చెప్పారు. ఏకండక సిద్ధాంతవాదులు చెప్పారు. చాలామంది ఏమన్నారంటే ఒకేదే ఉంటుంది బుద్ధి, ఆ బుద్ధికి సంబంధించిన ఒకటే ఉంటుంది, అది అన్ని పనుల్లోని అన్ని రంగాల్లోనే సహాయం చేస్తుందని చెప్పాడు. ఈయన ఏమంటే వాళ్ళందరినీ కాదు అని చెప్తాడు. ఓకేనా? బుద్ధి అనేది అంటే సమస్య అనేది రకరకాలుగా ఉన్నప్పుడు బుద్ధి మాత్రం ఒకటే ఎలా అవుతుంది? బుద్ధి కూడా రకరకాల సమస్యలను పరిష్కరించే రకరకాల స్వతంత్రంగా ఉండాలి కదా అనేది ఈ టాపిక్ అనమాట. ఎవరో హోవర్డ్ గార్డ్నర్ చెప్పింది. ఓకేనా?
ఇక్కడ చెప్తా చూడండి గార్డెనర్, సమస్య అలగ్ अलग हो तो బుద్ధి ఏక్ కైసే హోతీ హై. అంతే కదమ్మా, సమస్య అనేది రకరకాలుగా ఉన్నప్పుడు మనలో ఉండే బుద్ధి మాత్రం ఎలా అవుతుంది, ఓకేనా. అలా చెప్పి ఈయన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సరే వీళ్ళందరూ కూడా వదిలేద్దాం, మనం జనరలైజ్డ్గా చేసి చూద్దాం. ఒక మనిషి గొప్ప సింగర్ అవుతాడు, ఒక మనిషి గొప్ప యాక్టర్ అవుతాడు, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అవుతాడు, ఒక మంచి ఫైనాన్షియర్ అవుతాడు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు. వీళ్ళందరిలోని కూడా రకరకాలుగా వాళ్ళ మైండ్స్ అనేవి ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి, అవునా కదా. ఒక సింగర్ ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తుంటాడు అంటే వాళ్ళలో ఉండే స్కిల్స్ని కానీ, వాళ్ళు ఉండే బుద్ధిని కానీ, వాళ్ళ ప్రజ్ఞని కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారంటే వాళ్ళు సింగింగ్ ఉపయోగిస్తారు, డ్యాన్సర్ కోసం ఉపయోగిస్తుంటారు, బిజినెస్ మ్యాన్ డబ్బు కోసం చూస్తాడు. అంటే వాళ్ళ పర్టికులర్ వాళ్ళ సందర్భాన్ని, వాళ్ళ రీజియన్స్ సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నారు. అంటే ఒక మనిషి అన్ని పనులు సమానంగా మనం చేయలేం. కాబట్టి అలాగే బుద్ధి కూడా అందరికీ ఒకేలా ఉండదు అని ఈయన చెప్తున్నాడు. మనం జనరలైజ్ చూసినా అంతే, అవునా కదా. కాబట్టి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడమ్మా. అంటే ఏం చెప్తారంటే ప్రతి మనిషిలోని కూడా వాళ్ళు చేసే పనుల దృష్ట్యా, వాళ్ళు చేసే విధి విధానాల దృష్ట్యా, వాళ్ళు ఉండే పొజిషన్స్ దృష్ట్యా వాళ్ళకి ప్రజ్ఞ ఉంటుంది ఫిక్స్ అని చెప్తాడనమాట ఆయన. చాలా ఇంపార్టెంట్. మనం జనరలైజ్డ్గా చూసినా అదే మీనింగ్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, గార్డెనర్ ఏం చెప్పాడు, బుద్ధికే సందర్భకే అనుసార్, బుద్ధి సందర్భకే అనుసార్ కామ్ కర్తీ హే. బుద్ధి అనేది ఎలా పనిచేస్తున్నామా, సందర్భానుసారంగా పనిచేస్తుందా అని చెప్పి గార్డెనర్ చెప్తున్నారు, ఓకేనా. సమస్య ఏదైనా కానివ్వండి, కానీ బుద్ధి అనేది ఎలా పనిచేస్తుంది, అక్కడ ఉండే సందర్భానుసారంగానే పనిచేస్తుంది. హరేక్ వ్యక్తి మే 8 ప్రజ్ఞాకారక హోతే హై. ఇక్కడ నుంచి పాయింట్ స్టార్ట్ అయింది చూడండి. హరేక్ వ్యక్తి మే, ప్రతి మనిషిలోనూ కూడా 8 ప్రజ్ఞాకారకాలు ఉంటాయి. ఏనమ్మా 8. ఎవరు చెప్పారు, హోవర్డ్ గార్డెనర్ చెప్పారు. మనం చాలా ఏం చూసుకొచ్చాం, ఒకటే ఉంటుందని చెప్పారు వినయ్ థర్మస్టార్ను. బాబు లేదు 2 ఉంటాయని చెప్పాడు స్పియర్ మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. అలా కాదు నాన్న 3 ఉంటాయని చెప్పారు ఎవరు, స్టర్న్ బర్గ్. అలా కాదు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి బహుకరణ సిద్ధాంతం థాన్ డాయిక్. తర్వాత సామూహిక సిద్ధాంతం ఎవరు చెప్పారమ్మా అంటే టర్న్స్టన్ చెప్పాడు. అంటే సామూహికంగా అక్కడ సామూహిక సిద్ధాంతం అంటే ఏంటనుకున్నారు అంటే అక్కడ ఆయన చెప్పినటువంటి 7 తత్వాలు అనేవి కూడా సమూహంగా పనిచేస్తాయని దాని అర్థం. అంటే ఒక మనిషి రాస్తున్నాడు అంటే వాటిలోని శరీరం కదలాలి, మైండు పని చేయాలి, 2 పనులు జరగాలి. అంటే అక్కడ వాటికి సంబంధించిన ప్రతి అంశం కూడా పనిచేస్తుందని అర్థం. అది సామూహిక సిద్ధాంతం. ఇక ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం చెప్పింది ఎవరు, జేబీ గిల్ఫోర్డ్. ఆయన 3 విశేషాంశాలు ఉంటాయని, వాటిలో మళ్ళీ కారకాలు ఉంటాయని చెప్పి ఆ మొత్తం కారకాలు కలిసి చేస్తూ ఉంటాయని చెప్పాడు. ఇక నెక్స్ట్ చెప్పింది ఎవరు అంటే హోవర్డ్ గార్డెనర్. ఈయన ఏం చెప్తున్నాడంటే 8 ప్రజ్ఞాకారకాలు ఉంటాయని చెప్పాడు ప్రతి మనిషిలోని కూడా. అంటే ప్రతి మనిషి అంటే వాళ్ళ మనుషులకు సంబంధించి, అంటే వాళ్ళ పొజిషన్ తగ్గట్టు వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళ పొజిషన్స్ దృష్ట్యా వాళ్ళకి ఒక్కొక్క ప్రజ్ఞాకారకం ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎవరు, హోవర్డ్ గార్డెనర్. అలా 8 ప్రజ్ఞాకారకాలు ఉంటాయని చెప్పాడు అనమాట. ఇది అనువంశికత పరిశ్రమకి అనుసార్ ఆధార్ పర్ అలగల ఆకార్ లేతే హే. అంటే ఇది అనువంశికత మరియు పర్యావరణీయ అనుభవంకే సాత్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా అవుతుంది సార్ అంటే మనకి ఒక గొప్ప ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఒక మంచి కోచ్ ఉంటే ఆ కోచ్కి వచ్చిన బాగా గేమ్ని అక్కడ చాలామందికి 100 మంది నేర్పుతాడు. 100 మందికి నేర్పిన వాటిలో ఒక 5 మాత్రమే బెస్ట్ ప్లేయర్స్ అవ్వచ్చు. ఈ బెస్ట్ ప్లేయర్స్ అర్థం ఏంటి అంటే వీళ్ళకి దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఉంది అని అర్థం. అంటే ఆ గేమ్కి సరిపోయినటువంటి ప్రజ్ఞ ఈ 5 ఉందని అర్థం. సరే మరి 100 మందికి నేర్పిన కోచ్ ఒకటే కదా, మరి 100 మందికి నేర్పిన కోచ్ ఒకటే అయినప్పుడు 100 మంది టాపర్స్ అవ్వాలి, 100 మంది బెస్ట్ ప్లేయర్స్ అవ్వాలి కదా అంటే అలా ఎప్పుడు అవ్వరు. ఇది మనకి ఎందుకు పెట్టారు ఇక్కడ అని అంటే మనం రేపు క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో చాలామంది ఉంటారు. ఒకరు బాగా చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదవని వాళ్ళు ఉంటారు. దాన్ని సామరస్యంగా మనం చూసే తత్వం మనకు కావాలని చెప్పి ఇది పెడుతుంటారు అనమాట, ఓకేనా. కాబట్టి మనం ఇక్కడ నుంచి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక 8 ప్రజ్ఞాకారక చెప్పారు, దాని తర్వాత మరొక 3 యాడ్ చేశారు. ఇప్పుడు తర్వాత వీటి కోసం కూడా చెప్పారు. దాన్ని ఆధ్యాత్మిక ప్రజ్ఞ అంటాం, అస్తిత్వ ప్రజ్ఞ అంటాం, నైతిక ప్రజ్ఞ అని కూడా అంటాం. ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్తిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ, ఓకేనా. వీటితో కలిపి చెప్పారు. మొత్తం ఎన్ని చెప్పినట్టు 11 చెప్పారు. ఎవరు చెప్పారు, హోవర్డ్ గార్డెనర్. ప్రధానంగా ఏంటంటే 8 చెప్దాం. సరే ఇప్పుడు మీకు మంచి కోడ్ ఇస్తున్నాను, ఏంటి అంటే అది పిఎంబి వైన్స్,
సరే ఇది నేను సెల్ఫ్గా రాసింది. పి అంటే ఫండూరి, ఎం అంటే మనీ, బి అంటే బాబు. ఫండూరి మణిబాబు వైన్స్ అనమాట. నాదే వైన్ షాప్. నాది వైన్ షాప్ అనుకున్నాను. వైన్ షాప్ కాదు, జస్ట్ కోడ్ అంతే. ఇప్పుడు చూడండి, సరే 8 కూడా ఈ 8 కారకాలని మీరు జన్మలో మర్చిపోరు, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. రైట్. సార్ పి అంటే ఏంటి అంటే పిక్చర్ స్మార్ట్. పి అంటే ఏంటమ్మా? పిక్చర్ స్మార్ట్. సార్ ఎం అంటే ఏంటి అంటే మ్యూజిక్ స్మార్ట్. సార్ బి అంటే ఏంటి? బాడీ స్మార్ట్. సార్ డబ్ల్యూ అంటే ఏంటి? వర్డ్ స్మార్ట్. ఈ ఐకి అనేది ఏముండదమ్మా? ఎన్కి 2 ఉంటాయి చూడండి, నెంబర్ స్మార్ట్ ఒకటి, నేచర్ స్మార్ట్ ఒకటి. ఎస్ అంటే ఏంటి? సోషల్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. నేను చెప్పిన 8 కూడా ఒకే కోడ్లో మీకు ఇచ్చాను. ఇది పిఎంబి వైన్స్. పిక్చర్ స్మార్ట్, మ్యూజిక్ స్మార్ట్, బాడీ స్మార్ట్, వర్డ్ స్మార్ట్, నేచర్ స్మార్ట్, నెంబర్ స్మార్ట్, సోషల్ స్మార్ట్, సెల్ఫ్ స్మార్ట్. సరే ఏంటి అంటే ఆ హోవర్డ్ గార్డ్నర్ చెప్పిన 8 తత్వాలని ఇలాగ చెప్తారనమాట. ఆ 8 ప్రజ్ఞాకారకాలు ఈ విధంగానే చెప్తారు. అది విషయం. ఇక నెక్స్ట్ చూడండి. అయితే సరే ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఇప్పుడు వాటన్నిటి కోసం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఉంటుంది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మన డిఎస్సిలో కూడా బిట్ వచ్చింది, అందుకే నేను నొక్కి చెప్పడానికి కారణం అదే. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎక్కడి నుంచి? సెల్ఫ్ స్మార్ట్ని స్టార్ట్ చేద్దాం. ఈ సెల్ఫ్ స్మార్ట్, సోషల్ స్మార్ట్ చెప్తే మీకు వైయక్తిక విభిన్నతాయే ఉన్న రెండు కూడా మీకు ఇక్కడే క్లియర్ అయిపోతాయి. చూడండి చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ సెల్ఫ్ స్మార్ట్ చూద్దాం. సెల్ఫ్ స్మార్ట్ ఇదిగోండి, సెల్ఫ్ స్మార్ట్ చూద్దాం. ఏంటి సెల్ఫ్ స్మార్ట్ అంటే? దీన్ని ఏ ప్రజ్ఞ అంటారు సెల్ఫ్ స్మార్ట్ని అని అంటే? దీన్ని వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ లేదా స్వీయ ప్రజ్ఞ అంటారు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ లేదా స్వీయ ప్రజ్ఞ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఇంట్రా పర్సనల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంట్రా పర్సనల్ అంటారు. ఇంట్రా పర్సనల్ ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకొని తర్వాత చెప్తాను. ఇంట్రా పర్సనల్ అంటారు. సరే ఏంటి ఇంట్రా పర్సనల్ అంటే? ఏదైనా వ్యక్తి స్వయంకో వాడిని వాడు తెలుసుకునేటువంటి ప్రజ్ఞాతత్వమే ఇది ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే. దాన్నే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటారు. చూడండి పేరులో ఉంది వ్యక్తి అంతర్గత. ప్రతి మనిషి కూడా తన కోసం తాను తెలుసుకోవాలి, అదే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అర్థమైందమ్మా? వ్యక్తి తన కోసం తాను తెలుసుకోవడం వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ దాన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ స్మార్ట్ అని అంటాం. చూడండి, ఇది ప్రజ్ఞా ప్రకారము, ఇది ప్రజ్ఞా భావన, ఇది నిపుణత, ఇందులో స్కిల్డ్. ఆ స్కిల్ అనేది ఎలా అవుతుందని తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులు, ఏ వ్యక్తుల్ని మనం ఈ కేటగిరీలో పెడతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ ఎక్కడి నుంచి పట్టుకుని బిట్టు అడుగుతున్నాడో మీరు జాతి చూసుకోకపోతే ఇబ్బంది పడతారు. సంబంధిత వ్యక్తి అంటే ఏ వ్యక్తులు ఎలాంటి ప్రజ్ఞలో చెందుతారు అని చెప్పి క్లాసిఫికేషన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే నేను ఏం చెప్పాను? నిపుణత, సెల్ఫ్ స్మార్ట్ అని చెప్పాను కదమ్మా, అది ఇక్కడ ఆత్మభావన. అంటే ఆత్మభావన అంటే ఏంటి? తన కోసం తను తెలుసుకునే తత్వం అనేది ప్రజ్ఞ ఉన్న వారికి అలవాటు అవుతుంది. తర్వాత జీవనమే సహీ నిర్ణయం, ఒక మంచి నిర్ణయం. తన కోసం తన మీద ఎప్పుడైతే నియంత్రణ ఉంటుందో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఇక్కడ దొరుకుతుంది. అందులో గొప్ప నిపుణుడై ఉంటాడు. నెక్స్ట్ సంబంధించిన వ్యక్తి చూడండి, దార్శనిక్ అంటే ఎవరమ్మా అని అంటే? దార్శనిక అంటే తత్వవేత్తలు కావచ్చు, ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, సన్యాసులు కావచ్చు. వాళ్ళందరూ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడంలో చాలా పర్ఫెక్ట్ పర్సన్స్. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి తెలిసినంత విధంగా ఇంకెవరికి తెలిసి ఉండదు, అవునా కదా? కాబట్టి వాళ్ళని మనం ఎందులో పెడతామంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అని చెప్తారు. వాళ్ళకు ఉండే ప్రజ్ఞ ఏంటమ్మా? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. తర్వాత ఆధ్యాత్మిక భావాలు ఉన్న చాలామంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది సెల్ఫ్ స్మార్ట్గా ఉంటారనమాట. అర్థమైందా? కాబట్టి వీళ్ళని ఆ కేటగిరీలో మనం పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇదేంటి? సెల్ఫ్ స్మార్ట్. ఇక నెక్స్ట్ సోషల్ స్మార్ట్ చూద్దాం. సార్ ఏంటి సోషల్ స్మార్ట్? ఇక్కడ చూడండి, వ్యక్తి అంతర ప్రజ్ఞ. చూడండి ఇక్కడ వ్యక్తి అంతర్గతం, ఇది వ్యక్తి అంతర్. బాగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇంటర్ ఎవరితో చదువుతాం? ఫ్రెండ్స్తో చదువుతాం, అవునా? ఇంటర్ ఎవరితో చదువుతాం? ఫ్రెండ్స్తో చదువుతాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వ్యక్తి అంతర్గత. అంటే ఒక వ్యక్తి చూడండి ఇక్కడ దోసరోంకే సమజనే అంటే ఇతరులను అర్థం చేసుకోవడం మరియు ఉన్కే సాత్ మానవీయ సంబంధ స్థాపిత కర్నేక సాక్ష్యం. ఇతరులతో పాటు మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రజ్ఞ ఎవరికి ఉంటుందంటే ఈ వ్యక్తి అంతర్ ప్రజ్ఞ ఉన్న వాళ్ళకే. వాళ్ళు ఏమన్నామంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. ఏమో ఇది ఆల్రెడీ ఈ రెండు కూడా మనం వైయక్తిక భేదాలను విడదీసిన ఫస్ట్ టాపిక్లోనే చదువుతాం. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, వ్యక్తి అంతర ప్రజ్ఞ. అది ఇంటర్ ఇది కూడా బిట్ వస్తుంది, ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. మొన్న నేను ఆల్రెడీ చేసిన వీడియోలో మీకు చెప్పే ఉన్నాను 2024 ఎట్లా వచ్చిందని. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వైయక్తిక భిన్నతలో ఫస్ట్ టాపిక్లో ఇదే కూడా కాబట్టి ఇదే వస్తుంది అనమాట.
ఇంటర్ అంటే ఏం చెప్పాను? వ్యక్తికి మధ్య సహసంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రజ్ఞని ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది వ్యక్తి అంటారు. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడమే మంచిదని నా ఒపీనియన్. ఓకేనా? ఇది ఇంటర్. ఎందుకంటే వాడు హిందీలో మార్చినప్పుడు ఈ పదాల్లో ఏదన్నా మార్పులు జరగవచ్చు, కానీ ఇంగ్లీష్లో మ్యాక్సిమం మార్పులు జరగవు. కాబట్టి ఇంటర్ అంటే వ్యక్తి అంటారు. అంటే వ్యక్తికి మధ్య సాంఘిక సమాజంలో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజ్ఞ అనమాట ఇది. దాన్ని ఏమంటాం? సోషల్ స్మార్ట్ అంటాం. చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను అనుకుంటున్నాను మీకు ఎంతవరకు అర్థమైందో. అర్థమైందని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా? అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. చూస్తాను ఎంతమంది చేస్తారో అండర్స్టూడ్ అని, అర్థమైంది అని. ఓకేనా? రైట్. అయితే మరి ఆ కేటగిరీకి ఎవరు వస్తారు సార్ అని అంటే చూడమ్మా, ధార్మిక ప్రచారం అంటే మత బోధకులు. మనం మత బోధకులు చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరులతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునే ఉంటారు. ఇక రాజకీయ నేత, ఆయన ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులతో సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన ఈ ప్రజ్ఞ కలిగి ఉంటాడు. అడిగాడు, ఇదే బిట్ అడిగాడు టెట్లో. ఆల్రెడీ అప్పుడు టెట్ వచ్చింది 2022 టెట్లో. అంటే మన హిందీ సబ్జెక్ట్ కానీ వేరే సబ్జెక్టులు అడిగారు. ఏమన్నాడంటే, రాజకీయ నేత ఓంకే యహ ప్రజ్ఞ రహతి అని చెప్పి వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తిగత ప్రజ్ఞ, తర్వాత పిక్చర్ స్మార్ట్, మ్యూజిక్ స్మార్ట్ అని చెప్పి ఆ స్మార్ట్లు ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏదైంది అప్పుడు? అది సోషల్ స్మార్ట్ అయిందనమాట. అంటే ఏం చెప్పేది? వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే వ్యక్తికి మధ్య ఉండే ప్రజ్ఞ. చూసారా మీరు? రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఇతరులతో కలిసిపోతూ ఉంటారు. అవును కదా? నెక్స్ట్ సామాజిక కార్యకర్తలు, సంఘ సంక్షేమాన్ని కోరుకునేటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కూడా ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. మనోవైజ్ఞానికులు, సైకాలజిస్టులు వాళ్ళ దగ్గరికి ఎలాంటి పర్సన్ వెళ్ళినా సరే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. తర్వాత సేల్స్ మ్యాన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి సేల్ చేయాలంటే వాళ్ళు ఎవరితో మాట్లాడాలి? మనుషులతోనే మాట్లాడాలి. కాబట్టి వాళ్ళ దగ్గర మంచి స్కిల్ ఏముంటుందంటే ఆ ఇతర వ్యక్తులతో మాట్లాడే స్కిల్ ఉంటుంది. అదే సేల్స్ మ్యాన్స్ అంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని పర్చేస్ చేసేలా చేయడమే వాళ్ళ పని. ఇక నెక్స్ట్ పరామర్శదాత. ఎవరమ్మ వీళ్ళు? పరామర్శదాత అంటే ఎవరు? అంటే కౌన్సిలర్స్ అంటే అవతల వ్యక్తి యొక్క మనస్తత్వానికి, అంటే వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళకి కూడా ఇతరులతో మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేయాలి. కాబట్టి వాళ్ళలో మ్యాక్సిమం ఏ ప్రజ్ఞ ఉంటుంది అని అంటే వ్యక్తాంతర ప్రజ్ఞ ఉంటుంది. దాన్నే మనం ఏమన్నాం? ఇంటర్ అని అన్నాం. ఇంటర్లో మనం ఇతరులతో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంటర్ అంటే పక్కవాడితో కలిసి ఉంటాం. కాబట్టి ఇంటర్ అనేసరికి మీకు మైండ్లో ఏం రావాలి? ఇంటర్ అంటే పక్క వాళ్ళతో ఉండేది, అంటే సంఘ సంక్షేమంలో మంచిగా పార్టిసిపేట్ చేసేదని మీకు గుర్తు రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి? తార్కిక ప్రజ్ఞ లేదా గణిత ప్రజ్ఞ. చూడమ్మా, తార్కిక ప్రజ్ఞ లేదా గణిత ప్రజ్ఞ. ఇది ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, వర్డ్ స్మార్ట్ అయింది, నెంబర్ స్మార్ట్ అయింది. అదే సోషల్ స్మార్ట్ అయింది, సెల్ఫ్ స్మార్ట్ అయింది. ఇక్కడ నెంబర్ స్మార్ట్. చూడండి, నెంబర్ స్మార్ట్. సార్ నెంబర్ స్మార్ట్ అంటే ఏంటి? నెంబర్ అంటే ఏంటి? సంఖ్య కదమ్మా. కాబట్టి ఇక్కడ చెప్తాడు గణితీయ ప్రజ్ఞ और తార్కిక ప్రజ్ఞ లేదా గణితీయ ప్రజ్ఞ. ఇక్కడ ఏం చేస్తారు? కిసి సంకల్పనాత్మక లేదా అమూర్త తార్కిక రూప్ సే సూచన और మానసిక చిత్ర बनाने క్షమత. ఇక్కడ చూడండి, ఏం లేదు. ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని అమూర్తంగా ఆలోచించడం. అమూర్తంగా అంటే మన కళ్ళ ముందు కనిపించకపోయినా ఆ విషయం కోసం ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఎలా? దాన్నే ఏమంటామంటే అదే లాజికల్ స్మార్ట్ కానీ నెంబర్ స్మార్ట్ కానీ అంటాం. తార్కికంగా ఆలోచించడం, ఏదైనా ఒక విషయాన్ని మరొక కోణంలో ఆలోచించడం, అదంతా కూడా తార్కిక లేదా గణనీయ ప్రజ్ఞలోకి వస్తుంది. అంటే ఎలా సార్ అంటే ఏదైనా ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న పిల్లవాడికి మ్యాథ్స్ చేసినప్పుడు వాడి కళ్ళ ముందు మ్యాథ్స్ కనిపించినా కనిపించకపోయినా వాడు సమ్ చేస్తూ ఉంటాడు. అవునా? సమ్ చేస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటి? వాడు అమూర్తంగా ఆలోచించేటువంటి తత్వాన్ని వాడిలో అలవాటు చేసుకుంటున్నాను అర్థం. ఓకేనా? ఈ విధంగానే సొసైటీలో చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ ప్రజ్ఞకు సంబంధించిన వ్యక్తులు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాను అంటే ఏదైనా ఒక వ్యక్తి అమూర్తంగా ఆలోచించడం, భావనాత్మకంగా ఆలోచించడం, అలాంటి మానసిక చిత్రాలని, అంటే వాళ్ళు ఇమాజినరీగా బాగా ఊహించుకోగలరు అనమాట. ఓహో ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా అని చెప్పి బాగా ఊహించుకోగలరు అనమాట. ఓకేనా? అది ఎలాంటి వాళ్ళు చూద్దాం ఒకసారి. వైజ్ఞానిక్. చూడండమ్మా, బెస్ట్ ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు అంటే ఎవరు అంటే చూడండి, భవిష్యత్తులో ఏదో ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఇమాజినరీ థాట్ని మన ముందు పెడతారు. అలా వచ్చిందే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందా? అవునా? ఇలాంటిది ఒకటి వస్తుందని ఎవరైనా అనుకున్నావా? కానీ వచ్చిందా లేదా? అంటే సైంటిస్టుల యొక్క ప్రతిభ అది. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే క్రియేట్ చేసి చూపించే తత్వం అనమాట వైజ్ఞానికులు అంటే. తర్వాత సాంఖ్యికీ శాస్త్ర అంటే ఎవరు? సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటే మ్యాక్సిమం వీళ్ళు ఏమంటారు అంటే
ఆ సంబంధించిన నిపుణులు ఏం చేస్తారంటే వాళ్ళ ఊహాత్మకంగానే అంతా మాటలు చెప్తూ ఉంటారు, ఓహో ఇలా జరుగుతుందా అని. ఇక నెక్స్ట్ ప్రోగ్రామర్స్ అంటే ఏంటి అంటే అక్కడ ఊహించిన విషయాన్ని ముందుగానే ఊహించి కోడ్స్ రాయడం, ముందుగానే ఊహించి ఎలా తయారు చేయాలని చెప్పి వీళ్ళ రిక్వైర్మెంట్స్ సంబంధించి తయారు చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏవి కూడా ప్రజెంట్లో బతకరు వీళ్ళెవరో, మ్యాక్సిమం ఊహాతీతంగా అంటే ఫ్యూచర్లో ఎలా జరగవచ్చు, ఫ్యూచర్లో ఎలాంటిది కావాలి, ఇలా జరగాలి అని ఊహించుకొని చేస్తుంటారు అనమాట. అక్కడే ఇక్కడ చెప్పిన లాజికల్ స్మార్ట్. వీళ్ళ ఆలోచన విధానం కూడా అంటే అందరికంటే ఒక 2-3 జనరేషన్స్ ముందుగానే ఊహిస్తూ ఉంటారు, అలా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నెంబర్ స్మార్ట్ లేదా లాజికల్ స్మార్ట్ అంటాం. ఇక అర్థశాస్త్రీయ చూడమ్మా, అర్థశాస్త్రీయ ఆర్థిక గణాంక నిపుణులు. చూడండి, ఆర్థిక గణాంక నిపుణులు అంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక స్టేట్ బడ్జెట్ రాసినప్పుడు వచ్చే సంవత్సరం యొక్క బడ్జెట్ అంతా ముందే చెప్పేస్తారు వీళ్ళు. ఎందుకు అంటే భవిష్యత్తులో అంటే వాడి యొక్క రేట్లు అనేవి వాటి యొక్క అంటే మనం బతికే విధానాలు అనేవి మారుతూ ఉంటాయి, ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, కాబట్టి ముందుగానే ఊహించి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని ఆర్థిక శాస్త్ర నిపుణులు అంటాం. ఇక గణిత శాస్త్రవేత్తలు, వీళ్ళు చెప్పవసలేదు. అక్కడ అసలు మ్యాథ్స్ అంటేనే మన ముందు ఏముందో ఏమి లేదో తెలియదు, వాళ్ళు ఊహాజనితంగానే ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక జాసూసి డిటెక్టివ్స్ కూడా అంతే. ఒక మర్డర్ సీన్ జరిగింది, ఒక క్రైమ్ సీన్ జరిగింది, అక్కడ ఆ క్రైమ్ అనేది ఎలా జరిగి ఉండొచ్చు అని వీళ్ళ ఇమాజినరీ థాట్లోనే చెప్పేస్తారు డిటెక్టివ్స్. ఓకేనా. ఇక లేఖ పరీక్ష ఆడిటర్స్ కూడా సేమ్ అంతే. ఇక బుద్ధిజీవి, సామాజిక దార్శనిక్, ఓకేనా, సమాజ దార్శనికులు, వీళ్ళందరూ అంటే ఈ కేటగిరీ అంతా ఏం చెప్పానమ్మా నేను అని అంటే వీళ్ళు వెరీ లాజికల్గా చాలా వాళ్ళ థింకింగ్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇందులోకి వస్తారనమాట. ఓకేనా, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ చెప్పాం కదా, సెల్ఫ్ సోషల్ నెంబర్ అయింది. ఇవి నేచర్ స్మార్ట్ విషయానికి వచ్చినప్పుడు ప్రాకృతిక ప్రజ్ఞ అంటారు. నేచర్ స్మార్ట్లో ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళు ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి తత్వం ఉంటుంది. అంటే ఏంటి, ఆ ప్రకృతిలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ఇప్పుడు అంటే మనకు టెక్నాలజీ డెవలప్ అయ్యింది, కానీ కొంతమంది మన పురాణాల్లో చాలామంది మన పూర్వీకులు మనం చూసినట్లయితే వాళ్ళు వాతావరణాన్ని చూసి అంటే సూర్యుని చూసి సన్నను చూసి క్లైమేట్ ఎలా ఉంటుందో చెప్పేస్తారు, సన్నను చూసి టైం ఎంత అయిందో చెప్పేస్తారు. అంటే వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకునే ప్రతిభ కలిగిన వాళ్ళు అని అర్థమవుతుందమ్మా. ప్రకృతికో సమజనేకి క్షమత, ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు వాళ్ళు. वे अपने आसपास की प्रकृति को पौधे जानवर मौसम की तत्वों की समझने की साक्ष्యం. అదేగా చెప్పాను ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండే పక్షులు చెట్లు విషయాన్ని బట్టి ఏ ఋతువు మారుతుంది, ఏ విషయం మారుతుందని చెప్పి చాలా బాగా చూస్తుంటారు అనమాట. వాళ్ళనే మనం ఏమంటామంటే నేచర్ స్మార్ట్ అని అంటాం. ఏమంటామా, నేచర్ స్మార్ట్. అలా చూసినట్లయితే ప్రకృతివాది అంటే ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి ప్రకృతి వ్యక్తులు. తర్వాత కిసాన్ రైతు, మరి రైతు కంటే ప్రకృతిని అర్థం చేసుకునే తత్వం ఎవరికీ ఉండదు. ఓకేనా, కాబట్టి కిసాన్. తర్వాత వనస్పతి శాస్త్రం అంటే వృక్ష సంబంధించినటువంటి శాస్త్రం. చూడండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం కొన్ని స్పెషలైజెస్ ఉంటాయి. అంటే కొన్ని మొక్కలు అనేవి అవి సందర్భానుసారంగా అది సీజన్ దృష్ట్యా ఎదుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక రైతు పంట వేస్తున్నాడంటే ఆ సీజన్ దృష్ట్యా వేస్తాడు, అవునా. అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడంలో ఈయన గొప్ప హీరో అనమాట. ఆ విధంగా వనస్పతి శాస్త్ర జీవ సంబంధించిన వ్యక్తులు అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని అర్థం చేసుకోవడంలో వీళ్ళ మించిన వ్యక్తులు లేరని అర్థం. వాళ్ళందరూ ఏ ప్రజ్ఞకు సంబంధించిన వాళ్ళు అంటే ఈ నేచర్ స్మార్ట్కి సంబంధించిన వాళ్ళు, అంటే ప్రాకృతిక ప్రజ్ఞ బాగా కలిగి ఉన్నవారు అనమాట. ఇక నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే వైజ్ఞానికులు, పర్యావరణ వైజ్ఞానికులు అంటే పర్యావరణానికి సంబంధించిన సైంటిస్టులు. నెక్స్ట్ ఎవరు, పశుపాలక్ అంటే ఎవరు, జంతువుల పెంపకదారులు, ఇది కూడా దానికి సంబంధించింది. నెక్స్ట్ పర్యాటక, చూడమ్మా ఇది ఇంపార్టెంట్ లైన్. టూరిస్టులు కూడా సందర్భానుసారంగానే అక్కడికి టూరిజంకి వెళ్తారు. ఒక సీజన్కి పలానా ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు సమ్మర్ సీజన్లోని ఒక వింటర్ స్పాట్కి వెళ్ళలేరు కదా, ఒక వింటర్ సీజన్లోనే వింటర్ స్పాట్కి వెళ్తారు, సమ్మర్ సీజన్లో సమ్మర్ స్పాట్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ఆ ప్రకృతిని అర్థం చేసుకొని ఏ టైంకి ఎక్కడ అద్భుతంగా ఉంటుందని చెప్పి వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు పర్యాటకులు. ఇక పక్షి ప్రేమి, అవునా, పక్షుల సంరక్షకులు. వాళ్ళకి తెలుసు ఏ పక్షులు అనేవి ఏ కాలంలో ఎంత కాలం వెళ్తున్నాయి, అంటే ఎంత దూరం ప్రయాణిస్తాయి. మనం చూసినట్లయితే కొల్లేరు, మన దగ్గర ఉన్న పులికాటు సరస్సుల్లో ఎక్కడో ఆ ఫుల్ ఆ మంచు ప్రాంతం నుంచి కంప్లీట్గా ఇక్కడికి వచ్చే పక్షులు ఉంటాయి. ఎక్కడి నుంచి అక్కడికి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతారు, అవునా.
కాబట్టి పక్షుల ప్రేమికి తెలుస్తుంది అనమాట. ఫలానా సీజన్ మారింది కాబట్టి పక్షులన్నీ ఇక్కడికి వచ్చాయి, ఫలానా సీజన్లో ఈ పక్షులన్నీ అక్కడికి వెళ్తాయి. కాబట్టి వీళ్ళు ఎటువంటి గడియారాలు ఎటువంటి పేపర్స్ లేకుండా వీళ్ళు అంచనా వేసి చెప్తారనమాట ప్రకృతిని. కాబట్టి వాళ్ళ ఏముంటుందమ్మా, ప్రాకృతిక ప్రజ్ఞ ఉంటుంది, నేచర్ స్మార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా అమ్మ, వీడియోలు ఎంత అవుతుందని మీరేమీ బాధపడొద్దు, నేర్చుకుంటున్నామని ఆనందపడండి. ఈ క్రూషియల్ టైంలో ఎంతెంత టైము నేను చెప్పడం ఎందుకు కారణం అంటే మీకు ఏదో కొంత ఉపయోగపడుతుందని, ఈ బిట్స్ వచ్చినప్పుడు మీరు చేస్తారని. అందుకే అంత డెప్త్గా, అంత వివరించి, అంత ఎక్కువ ఎగ్జాంపుల్స్ వేసి చెప్తున్నాను. ఓకేనా, నామకే వాస్తే చదువుకి వెళ్ళిపోవాలనుకుంటే మీరు కూడా చదువుకి వెళ్ళిపోవచ్చు, కానీ మీకేం అర్థం అవుతుంది అన్న పాయింటే నాకు కావాలి. రైట్, నెక్స్ట్ శాబ్దిక భాషా ప్రజ్ఞ. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పాం, సెల్ఫ్ స్మార్ట్ చెప్పాం, సోషల్ స్మార్ట్ చెప్పాం, నెంబర్ స్మార్ట్ చెప్పాం, నేచర్ స్మార్ట్ చెప్పాం. ఇప్పుడు వర్డ్ స్మార్ట్. సార్ వర్డ్ స్మార్ట్ అంటే ఏంటి అంటే చూడమ్మా, శాబ్దిక భాషా ప్రజ్ఞ, వెర్బల్ లింగ్విస్టిక్ అంటే భాష సంబంధించిన ప్రజ్ఞ అనమాట. సార్ ఏంటి శాబ్దిక ప్రజ్ఞ అని అంటే, సార్ పఠన, లిఖన, బోల్న ఆవశ్యక జ్ఞానం అంటే చదవడానికి, రాయడానికి, మాట్లాడడానికి కావాల్సిన జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఇందులోకి వస్తారు. అంటే ఈ లింగ్విస్టిక్ అంటే శాబ్దిక భాషా ప్రజ్ఞలోకి వస్తారన్నమాట. వాళ్ళనే వర్డ్ స్మార్ట్ అంటే లేదు బుక్ స్మార్ట్ అంటాం. అచ్చి భాషా కౌశలం ఉన్నాయి కదమ్మా, భాషా కౌశలు మరి వాక్పటుత అంటే ఏంటి, వాక్ చాతుర్యం అనమాట, మాట్లాడే తత్వం బాగా రావడం. వాళ్ళందరూ ఎందులోకి వస్తారంటే ఈ వర్డ్ స్మార్ట్లోకి, బుక్ స్మార్ట్స్లోకి వస్తారు. సరే ఏంటి వర్డ్ స్మార్ట్, బుక్ స్మార్ట్లోకి ఎవరు వస్తారంటే లేఖక్. చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. లేఖక్ రైటర్ అక్షరాలతో ఆడుకుంటాడు. ఓకేనా, పద్యాలతో పాడుకుంటాడు. అంటే ఏంటి, ఈయన ఎలా నచ్చితే అలా, ఆయన అంతలా రాస్తాడు. దానికి కారణం ఏంటి అంటే ఆయన దగ్గర ఈ శాబ్దిక ప్రజ్ఞ చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. ఆయన వర్డ్ స్మార్ట్ చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఓకేనా, తర్వాత కవి చాలా అద్భుతంగా రాస్తూ ఉంటాడు రచనలు. అవునా, అంటే ఈ వర్డ్స్ని ఉపయోగించుకొని, ఈ పడిన, లిఖన, బోల్న వీటిని ఉపయోగించుకొని చాలా అద్భుతంగా రాస్తుంటాడు. ఇక వక్త ఎంతోమందిని తన వైపు ఆకర్షించగలడు తన మాటలతో. దానికి కారణం ఏంటంటే ఈ శాబ్దిక ప్రజ్ఞ, ఈ వర్డ్ స్మార్ట్, ఈ బుక్ స్మార్ట్. తర్వాత వకీలు, లాయర్స్ అయితే మరి చెప్పవసరం లేదు. ఎందుకు అని అంటే లాయర్స్ మ్యాక్సిమం ఎలాంటి వ్యక్తినైనా సరే కూల్ చేసి మాట్లాడే శక్తి ఉంటుంది ఆయన దగ్గర, ఆయనే లాయర్ అవుతాడు. ఓకేనా, ఆ ప్రజ్ఞ ఉన్న వాళ్ళే అటువైపు వెళ్తారు. ఇక నెక్స్ట్ టీచర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. టీచర్స్ అంటే మనం కూడా ఏంటి అంటే ఈ బుక్ స్మార్ట్, వర్డ్ స్మార్ట్లోకి వెళ్తాం. టీచర్స్ బుక్ స్మార్ట్, వర్డ్ స్మార్ట్లోకి వెళ్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇందాక ప్రాకృతి ప్రజ్ఞ ఏం చెప్పాను, పర్యాటకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ శిక్షక్ అనమాట. వీటన్నిటిని ఐడెంటిఫై ఈజీగా ఉంటుంది. ఈ శిక్షక్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా, కాబట్టి మనం కూడా ఏ స్మార్ట్లోకి వెళ్తాము అంటే ఈ వర్డ్ స్మార్ట్లోకి వెళ్తాం, లేదా బుక్ స్మార్ట్ అన్న వర్డ్ స్మార్ట్ అన్న ఒకటే. ఓకేనా, ఆ కేటగిరీలోకి వెళ్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ శారీరక గతిజ ప్రజ్ఞ అంటాం. బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అనమాట. బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్, శారీరక గతిజ ప్రజ్ఞ, బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్. సార్ అంటే ఏంటి, సమస్య సులజానే అంటే సమస్యలను పరిష్కరించుకోవడానికి, వస్తువులను తయారు చేయడానికి, భావన और संवेगों को व्यक्त करने के लिए శారీరక అంగం కుశలతాపూర్వక ఉపయోగకరణ. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏమీ లేదు. మీరు సమస్యలను సమాధానం పరచుకోవడానికి, ఏదైనా వస్తువులను తయారు చేయడానికి, మీ భావాలని, మీ ఫీలింగ్స్ని వ్యక్తపరచడానికి మన శరీర అంగాలని ఎంత బాగా ఉపయోగిస్తారో దాన్ని మనం ఏమంటామమ్మా, శారీరక లేదా గతిజ ప్రజ్ఞ అంటాం. అంటే కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటాం, బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్. దీన్ని మనం ఏ స్మార్ట్ అన్నాం, బాడీ స్మార్ట్ అన్నాం. ఇక్కడ మీకు అర్థం కావాలి ఏంటి అంటే, మీరు ఏ పని చేసినా బాడీతో వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. అంటే బాడీని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకునే తత్వం కలిగిన వాళ్ళే ఈ బాడీ ప్రజ్ఞలో ఉంటారు, అంటే బాడీ స్మార్ట్లో ఉంటారు. అర్థమవుతుందమ్మా. शरीर के विभिन्न भागों को आसानी से और सार्थक ढंग से नियंत्रित करने की क्षमता. అంతే అర్థమైందా, శారీరక విభిన్న భాగం, శరీరకు సంబంధించినటువంటి ప్రతి భాగాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకుంటారు, వాళ్ళు బాగా చేస్తుంటారు అనమాట. కాబట్టి వాళ్ళు ఎందులోకి వస్తారంటే బాడీ స్మార్ట్లోకి వస్తారు. ఓకేనా, ఫస్ట్ చూడండి, కిలాడి ఎవరమ్మా, ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఎందులోకి వస్తారు అని అంటే శారీరక ప్రజ్ఞలోకి వస్తారు. తర్వాత నాట్యకారులు, వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళు నాట్యం చేస్తూ ఉంటాయి. నర్తక అంటే ఎవరు, నాట్యకారులు అనమాట, కళాకారులు. కళ్ళు కూడా వాళ్ళకి నాట్యం చేస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు నా కళ్ళుని కూడా అంత కమాండ్ చేయగలరని అర్థం. ఇక్కడ కిలాడి చూసాం, గేమ్స్ ఆడే వ్యక్తి అంత బాగా తన బాడీని ఆ గేమ్కి తగ్గట్టుగా మలచగలడు. కాబట్టి ఈయన కూడా అందులోకి వస్తాడు. చికిత్సక్ అంటే ఎవరు, శస్త్రచికిత్స డాక్టర్స్ అనమాట.
ఓకేనా. సర్జన్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు కూడా అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని మళ్ళీ మర్చిపోతాం మనం. చికిత్స కంటే ఆ శస్త్రచికిత్స సర్జన్స్ అంటాం, వాళ్ళు కూడా బాడీ మీద అంత కమాండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాడీ పార్ట్స్ కోసం తెలియకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి సర్జన్ చేస్తారు, అవును కదా. అంటే ఏ పార్ట్ అనేది ఎంత సున్నితంగా ఉంటుంది, దానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా దానికి సంబంధించి చూసుకోవాలి అని తెలియకపోతే వాళ్ళు ఎలా చేయగలరు. కాబట్టి వాళ్ళు కూడా ఏ ప్రజ్ఞలోకి వస్తారు, బాడీ స్మార్ట్లోకి వస్తారు. పేషేవర్ అంటే ఎవరు, చేతి వృత్తులు చేస్తారు కదమ్మా వాళ్ళు, చేతి వృత్తులు చేసేవారు. చూడండి మనం చేసినట్లయితే చాలామంది వుడ్ వర్క్ చేస్తారు, వుడ్ వర్క్ మీద అద్భుతమైనటువంటి అందమైన బొమ్మలు వేస్తూ ఉంటారు. అది వాళ్ళ వాళ్ళ చేతులు అనేవి, అంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళు అంత నిపుణత సాధిస్తారు. అంటే అంత నిపుణత సాధించిన కారణం ఏంటి, ఈ బాడీ స్మార్ట్. కళాకారులు, పిక్చర్స్ వేసేవాళ్ళు, పెయింటర్స్, వాళ్ళందరూ అథ్లెటిక్స్ అంటే సింగిల్గా యూనిక్ గేమ్స్, అంటే సింగిల్ గేమ్స్ చేస్తుంటారు కదా వాళ్ళు. ఈ అథ్లెటిక్స్ అందరూ కూడా వాళ్ళ బాడీని అంత కంట్రోల్డ్గా ఉంచుకొని వాళ్ళ బాడీని ఆ గేమ్కి తగ్గట్టుగా మలిచి అందులో ప్రావీణ్యత పొందుతారు. ఇక జిమ్నాస్టిక్స్, మనం జిమ్నాస్టిక్స్ అనేది చూస్తుంటాం, చాలామంది కేలుకూదు ఉంటుంది, అంటే గెంతడము చూడడం, అంటే చాలామందిని మనం జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాడీని అంత కంట్రోల్డ్గా ఉంచుతుంటారు అనమాట. యోగాభ్యాసకర్త అంటే ఎవరమ్మా, యోగా చేయించేవాళ్ళు. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఎందులోకి వెళ్తారు అని అంటే ఈ బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తారు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్ సంగీత సంబంధి ప్రజ్ఞ, మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సంగీత సంబంధి ప్రజ్ఞ, సంగీత స్వరాలు, సప్త స్వరాలనే వీళ్ళకి బాగా అలవాటు ఉంటుంది, అంటే ఆ కేటగిరీ చెందిన వాళ్ళు. ఈ ప్రజ్ఞ ఉన్న వారిలో మ్యూజిక్ అనేది చాలా బాగా అలవాటు అవుతుంది, వాళ్ళకి అనుకోకుండా అలవాట్లోకి వస్తుంది అనమాట. వస్తువు నికలనే వాళ్ళి ధ్వని యొక్క సమజని క్షమత, వస్తువుల నుంచి వచ్చేటువంటి ధ్వనుల్ని అర్థం చేసుకుంటారు. అర్థమైందమ్మా. వస్తువుంసే నికలనే వాళ్ళి ధ్వనియోంకో సమజనికి క్షమత. ఇక్కడ చూడండి, మ్యూజిక్ స్మార్ట్ అంటే ఓన్లీ మ్యూజిక్ అనుకుంటాం, అలా కాదు. ఏ వస్తువు నుంచి అయినా ఒక సౌండ్ రిలీజ్ అవుతుంది అంటే ఆ సౌండ్ని విని వాళ్ళు దానికి సంబంధించిన ఓహో ఇది పరిష్కారం, దీనికి ఈ సమస్య ఉంది, దీనికి ఈ సమస్య ఉందని చెప్పి కనిపెడతారు అనమాట. వాళ్ళు కూడా మ్యూజికల్ స్మార్ట్లోకి వస్తారు. ఓకేనా. వాళ్ళని ఏమంటాం మనం, మ్యూజిక్ స్మార్ట్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గాయక్, సింగర్స్. నెక్స్ట్ ధ్వని ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్స్ అమ్మ. ఈ సౌండ్ ఇంజనీర్స్ ఏంటి అంటే ఏదైనా ఒక సౌండ్ అనేది వచ్చినప్పుడు దానికి సంబంధించిన లోపాలేంటి, దానికి సంబంధించిన ప్లస్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సౌండ్ని బట్టి చెప్పేస్తారు. ఇక సంగీతకారులు, అది మనకు తెలిసిందే. కార్డియాలజిస్ట్. సరే, ఇక్కడ కార్డియాలజిస్ట్ అని ఎందుకు చెప్పారు అని అంటే అక్కడ మన హార్ట్ బీట్ ఎలా జరుగుతుందనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, దానికి రెమీడియల్గా ఏం చేయాలనే విషయాన్ని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం మర్చిపోతాం మళ్ళీ. ఓకేనా. తర్వాత ఆటో మెకానిక్స్, అంటే చాలా వరకు ఇక్కడ ఆటో మెకానిక్స్ అని కాదు, ఎవరైనా సరే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక వస్తువు నుంచి వచ్చే సౌండ్ని బట్టి దానికి సంబంధించి విషయాన్ని చెప్తున్నాడు అంటే వాళ్ళు ఏ స్మార్ట్ ఉన్నట్టు, మ్యూజిక్ స్మార్ట్ ఉన్నట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ లాస్ట్. ఓకేనా. స్థానిక్ యా దృశ్య స్థానిక ప్రజ్ఞ, దాన్నే విజువల్ స్పెషల్ ఇంటెలిజెన్స్ అంటాం, విజువల్ స్పెషల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏంటి దీన్ని ఏమంటాం, పిక్చర్ స్మార్ట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అమ్మ. చూడండి ఒకసారి, పిక్చర్ స్మార్ట్ అని అంటాం. ఏంటి సరే పిక్చర్ స్మార్ట్ అని అంటే చూడండి, కిసి వస్తువుకో పరిణామకో కల్పన కన్నా, ఏదైనా ఒక విషయాన్ని, ఈ పిక్చర్ స్మార్ట్ అంటే ఏం చెప్పారమ్మా, ఏదైనా ఒక వస్తువు యొక్క పరిణామం అంటే ఫలితాన్ని, ఊహాచిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఓహో అంటే పలానా పని చేస్తే దాని యొక్క రిజల్ట్ అదే ఉంటుందా అని చెప్పి ఊహాతీతంగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. अर्थమైందా. हमारे चारों ओर दृश्य जगत को वास्तविक रूप से देखने और कागज पर या मन में పునః రచన करने की क्षमता. చూడండి చెప్తాను, ఇది అంతా మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్తే. ఏం చెప్తున్నాడు అంటే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసి ఏదైనా ఒక పేపర్ మీద కానీ ఒక మనస్సులో కానీ పెట్టే తత్వాన్ని ఉంటుంది. వీళ్ళని ఏమంటారు, పిక్చర్ స్మార్ట్ అంటాం. పిక్చర్ స్మార్ట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ముందు చూపు అని చెప్పొచ్చు. ముందు చూపు. అక్కడ ఏదైనా 3D వస్తువులు చూసాం అనుకోండి, అక్కడ ఏముందో ఎలా ఉందో మనకు తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని అనుకోవచ్చు, ఇక్కడ మీకు చెప్తాను చూడండి. మనకి ఆర్కిటెక్చర్స్ ఉంటారు, ఇదిగోండి ఆర్కిటెక్చర్స్. సార్ మీరు ఒక ప్లేస్ చూపించారు వాళ్ళకి, అక్కడ బిల్డింగ్ కట్టాలి. ఏం కట్టాలి, బిల్డింగ్ కట్టాలి. ఓకేనా. మీరు ఆ ప్లేస్ చూపించి వాటి యొక్క మెజర్మెంట్స్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే వాళ్ళ మైండ్లో ఒక బిల్డింగ్ ఆల్రెడీ అక్కడ డెవలప్ అయిపోద్ది. వాడు ఆల్రెడీ అక్కడ కట్టాల్సిన బిల్డింగ్ని వాళ్ళ మైండ్తో చూసేస్తారు. ఎందుకు అంటే ఆ ప్రజ్ఞ వాళ్ళని అలా తయారు చేస్తుంది అనమాట. అంటే ఈ ఆర్కిటెక్చర్స్లో ఉండే ప్రజ్ఞ ఏదంటే పిక్చర్ స్మార్ట్ అనమాట. వాళ్ళు అదే మెజర్మెంట్స్తో మీకు ఒక మంచి బిల్డింగ్ని కట్టకముందే మీకు ఒక 3D డిజైన్ చేసిస్తారు మీకు.
ఒక మంచి 3D డిజైన్ చేసి ఇస్తారు. అవునా? ఎలా ఇస్తున్నారు 3D డిజైన్ చేసి అని అంటే, వాళ్ళు ఆ ప్లేస్లో ఎలాంటి హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని చెప్పి ముందుగానే వాళ్ళ మనసులో కానీ, పేపర్ మీద కానీ, లేదంటే ఒక సిస్టమ్ ఆ 3D డిజైన్ కానీ మన చేతిలో పెడతారు. వాళ్ళే మనం పిక్చర్ స్మార్ట్ అంటాం. అర్థమైందమ్మా? దూరం మీద కానీ, దిశల మీద కానీ సరైన అంచనాలు వేసి ఉంటారనమాట ఈ పిక్చర్ స్మార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. మూర్తికార్. అమ్మ, మూర్తికార్ అంటే ఎవరు అంటే శిల్పులు. ఒక ప్లేస్ మీ ఆ శిల్పులు అంటే ఏంటి, ఒక విగ్రహాన్ని చెక్కాలి. అది ఎలా వస్తుందో నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఎవరైతే ఈ మూర్తికారు ఉంటారో ఆయన ముందుగానే ఇమాజినేషన్ చేసేస్తారు మనసులో. ఓహో, అంటే ఈ హైట్లో ఇలాంటి పిక్చర్ని మనం చెక్కొచ్చు, ఇలాంటి దీన్ని మనం చేయొచ్చు అని. చిత్రకారు, పెయింటర్స్ కూడా అంతే. అంటే ఆ తర్వాత ఆ పిక్చర్ అనేది ఎలా వస్తుందో ముందు వీళ్ళ మనసులో అనుకున్న తర్వాతే వాళ్ళు బయట పెడతారు. నెక్స్ట్ కళా నిర్దేశక్. సార్ కళా నిర్దేశక్ అంటే ఎవరు? చిత్రకారులు అంటే ఆ కళకు సంబంధించిన వ్యక్తులు. ఓకేనా? ఆర్ట్ డిజైనర్స్. తర్వాత చూడండి నావికులు. సార్ నావికులు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అనిపించు మీకు. సెయిలర్స్ అంటే ఏంటంటే చూడమ్మా, వీళ్ళు సముద్రం మధ్యలో ఉంటారు మ్యాక్సిమం. అంటే ఒక షిప్ వేసుకొని మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో నుంచి ఎటు చూసినా అక్కడ ఏముందో, ఎటు చూసినా ఏం కనబడుతుంది, ఆ సీ వాటరే కనబడుతుంది. అవునా? నీళ్ళు మాత్రమే కనబడతాయి. కనిపించినప్పటికీ మనం ఈ దిశలో వెళ్తే పలానా కంట్రీ వస్తుందని, ఈ దిశలో వెళ్తే పలానా ద్వీపం వస్తుందని, ఈ దిశలో వెళ్తే పలానా ఈ ప్లేస్ తగులుతుందని చెప్పి ముందుగానే వీళ్ళు ఊహిస్తారు. వాళ్ళే నావికులు. అర్థమైందమ్మా? నెక్స్ట్ పైలట్స్ అయితే మరి చెప్పవసరం లేదు. ఎందుకు? వాడి కళ్ళ ముందు అంతా కూడా మేఘాలే ఉంటాయి, ఇంకా అంతమించి ఏమి ఉండవు. ఆయన దాన్ని అంచనా వేస్తారు. అంటే ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఎలా ల్యాండ్ చేయాలని చెప్పి ముందుగానే ఇమాజినేషన్ చేసి ఉంచుతారు. అవునా? వీళ్ళందరి పనులు ఏంటి అంటే పిక్చర్ స్మార్ట్. ఈ స్మార్ట్స్ ఏంటి అంటే అక్కడ ఏమీ ఉండదు, కానీ వీళ్ళు ముందుగానే ఇమాజినేషన్ చేస్తారు. అదే ఆర్కిటెక్చర్స్. శతరంజ్ కిలాడి అంటే చెస్ ప్లేయర్స్. అమ్మ చూడండి, చెస్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఒక స్టెప్కి సుమారు 10 స్టెప్పులు ముందే ఆలోచించి పెట్టుకుంటారు. ఓకే, మనం ఈ స్టెప్ వేస్తే అవతల అపోనెంట్ ఈ స్టెప్ వేస్తారు, కాబట్టి నెక్స్ట్ మనం ఈ స్టెప్ వేద్దామని చెప్పి ఇప్పుడు ఈ స్టెప్ వేస్తారు. అంటే ఫ్యూచర్ని ఒక 4-5 స్టెప్స్ని ముందుగానే ఆలోచిస్తారు. శతరంజ్ కిలాడి అంటే ఎవరమ్మా? చెస్ ప్లేయర్స్. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదమ్మా? ఈ పిక్చర్ స్మార్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక విషయం అనేది అక్కడ మనకు కనిపించకపోయినా మన మనస్సులో కానీ ఒక పేపర్ మీద కానీ ముందుగానే వాటి యొక్క విషయాన్ని ముందుగానే ఆలోచించి పెట్టుకునే వాళ్ళే పిక్చర్ స్మార్ట్. అంటే వాళ్ళు ఈ కేటగిరీ చెందిన వ్యక్తులు. అర్థమవుతుందమ్మా? చాలా జాగ్రత్తగా చాలా క్లియర్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో, అర్థమైతే అండర్స్టూడ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇది కొంచెం లెంతీ వీడియోయే, కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ పెడతాను. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఆ టెలిగ్రామ్ లింక్లో ఇప్పటికే చాలా పీడిఎఫ్స్ నేను పెట్టాను, మీరు హ్యాపీగా కావాలనుకుంటే తీసుకోవచ్చు. నిజానికి విషయం ఏంటంటే ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకే ఈ పీడిఎఫ్ అందులో పెట్టాలని తెలుస్తుంది. కాబట్టి మీరు తీసుకోండి. ఈ లాస్ట్ వరకు వచ్చారంటే మీకు ఈ జాబ్ చాలా అవసరమని అర్థం. బాగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వకపోవడం అయితే ఉండదు. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.